నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 208వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో అన్నిటికంటే ముఖ్యమైన అంశం జంతర్ మంతర్ దగ్గర ఈ బొద్దింకల ఉద్యమము, ఆ తర్వాత చలో పార్లమెంటుకి పిలుపునివ్వడము, ఆ తర్వాత జరిగినటువంటి ఘర్షణ వాతావరణము, పోలీసులపై దాడులు, పోలీసులు చేసినటువంటి లాఠీ చార్జ్ అండ్ ప్రధాని నివాసం దగ్గరికి రాహుల్ గాంధీ వచ్చి నిరసన తెలపడము, ఆయన అరెస్ట్ చేయడము, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత సోనం వాంగ్చుక్ మొత్తానికి ఆమరణ నిరాహార దీక్ష విరమించుకున్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా అండ్ జితేంద్ర సింగ్ ఇద్దరు ఆయన్ని కలవడం జరిగింది. అండ్ అంతేకాదు పార్లమెంట్లో ఈ అంశంపై చర్చకు మేము సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల గురించి మోదీ గారు ప్రకటించారు. చాలా అంశాలు జరుగుతూనే ఉన్నాయి. వీటి మీద అందరు కూడా ఏంటంటే సురేష్ కొచ్చెట్ల గారి విశ్లేషణ ఖచ్చితంగా దీని మీద ఏంటి అనేది తెలుసుకోవాలని ఉంటుంది. అఫ్కోర్స్ వారు వేరే ఛానల్స్లో మాట్లాడవచ్చు, బట్ స్టిల్ అన్నింటినీ ఒక దగ్గర తీసుకొచ్చి క్రోఢీకరించి కంపైల్ చేసి అసలు కాంప్రహెన్సివ్గా నిజంగా చెప్పాలంటే ఈ బొద్దింకల ఉద్యమంని ఎలా అర్థం చేసుకోవాలి, దీని నుంచి టేక్అవేస్ ఏంటి, రాబోయే రోజుల్లో చర్చ జరిగితే ఏ అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది, కీలకమైన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, సురేష్ కొచ్చెట్ల గారు నమస్కారం. సో ఫస్ట్ బొద్దింకల ఉద్యమం గురించి ఫస్ట్ మీరు ఏం చెప్తారు సార్? మొత్తానికి దీక్ష విరమించారు అండ్ జేపీ నడ్డా అటు సిజేపీ ఉద్యమకారులను కూడా కలిసి వాళ్ళతో కూడా చర్చలు జరిపారు. సుమారు 2 గంటల పాటు జరిగిన చర్చలు ఇవి. అండ్ అందులో అందరూ కూడా అంటే బేసికల్లీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించే అందరూ మాట్లాడుతున్నారు. మిగతా అన్ని విషయాలు మాట్లాడినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలోనే కన్ఫైన్ అయిన పరిస్థితి కనబడుతోంది. మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేస్తామని నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఆయన పార్లమెంట్లో చర్చిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తామని, భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకుండా చూస్తామని చెప్పారు. అండ్ అనేక అంశాలు మాట్లాడుతున్నారు. బట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలోనే ఎందుకు పట్టుబడుతున్నారు? ఎందుకు దాని మీదనే ఒక ప్రతిష్టంభన ఉంది? ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ కాదు టార్గెట్ ఇస్ నరేంద్ర మోదీ. అఫ్కోర్స్ దీని అంటే చాలా క్లియర్గా తెలిసిపోతుంది మనకి. అరవింద్ కేజ్రీవాల్ చేయొద్దు, దాంట్లో డౌట్ లేదు. అరవింద్ కేజ్రీవాల్ ఇస్ బిహైండ్ ద ప్రొటెస్ట్ అనేది చాలా క్లియర్ సాయి గారు. ఇప్పుడు జరిగే ప్రొటెస్ట్లో మనం చూస్తున్న ఏంటంటే, ఒకటి ఈ ప్రొటెస్ట్ మొదలైనప్పుడు మీకు గుర్తుంటుంది, పార్లమెంట్ సెషన్ మొదలయ్యే ముందు వాంగ్చుక్ వాజ్ ఆల్రెడీ ఆన్ ఫాస్ట్. కానీ 20 మంది 30 మంది 40 మంది తిరుగుతుండే అక్కడ. అదే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి ఎక్కువ మంది డిన్నర్కి వస్తుండే అనమాట. కానీ ఇప్పుడు సడన్గా మీరు చూస్తున్నారు, వందలాది మంది వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు అనమాట. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక ఆర్గనైజ్ ప్రొటెస్ట్. చాలా క్లియర్గా ఎక్కడ తెలిసిపోతుందంటే, ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళ జెండా పట్టుకుని వస్తున్నారు. నిన్న ఒక ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళింది, మీరు మీ జెండా తీసుకురాకండి, యూ షుడ్ కమ్ విత్ ఓన్లీ ద నేషనల్ ఫ్లాగ్. కానీ వాళ్ళు ఎందుకు వస్తారు? ఎస్ఎఫ్ఐ వాళ్ళకి స్టాల్ కూడా పెట్టుకున్నారు. వాళ్ళు ఆలోచించండి, వాళ్ళకి మర్చెండైజ్ స్టాల్ పెట్టుకున్నారు అక్కడ. ఏఎస్ఎఫ్ వాళ్ళు, ఏఐడిఎస్ఏ ఉంది, ఆమె స్పీచ్ కూడా ఇచ్చింది స్టేజ్ మీద, లేకపోతే దట్ లేడీస్ నేమ్. సో అందరూ వాళ్ళ పక్షం అక్కడ తీసుకొస్తున్నారు అనమాట. కేరళ నుంచి ఓపెన్ అడ్వర్టైజ్మెంట్, నీకు ఎంతమంది ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే మేము మీకు టికెట్ బుక్ చేస్తాం, అకామిడేషన్ అరేంజ్ చేస్తాం. కేరళ హౌస్లో కానీ మిగతా ఎక్కడ కావాలంటే అక్కడ. తెలంగాణ హౌస్లో కూడా అకామిడేషన్ ఉందంటున్నారు. సో ఇదంతా నడుస్తుంది, ప్రతి స్టేట్ నుంచి పంపిస్తున్నారు. మీకు ఫార్మర్స్ అజిటేషన్ టైంలో కనిపించింది. సౌత్ నుంచి ఎక్కువ మంది వెళ్ళలేదు. ఏం చేశారు? కర్ణాటక నుంచి కొంతమంది, ఆంధ్ర నుంచి కొంతమంది, తెలంగాణ నుంచి చాలామంది, కేరళలో ఫార్మర్స్ చాలా తక్కువ యాక్చువల్లీ, కానీ అక్కడి నుంచి కూడా పంపించారు వీళ్ళు కావాలని చెప్పి, స్పాన్సర్ చేసి పంపించారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సాయి గారు, నిన్న రాత్రి సోనం వాంగ్చుక్ ఫాస్ట్ కాల్ ఆఫ్ చేసినప్పుడు మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు, సురేష్ గారు ఇది ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీ అని చెప్పారు. నాకు కూడా అనిపించి కరెక్ట్. సోనం వాంగ్చుక్ నాకు పక్కన తీసుకొని ఆయన్ని ఫాస్ట్ అంటూ డెత్ నుంచి కాల్ ఆఫ్ చేసిన తర్వాత ఇవాళ దాని పరిణామం చూడండి. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ నిన్న దాకా సోనం వాంగ్చుక్ జిందాబాద్ అని పాడిన వాళ్ళు ఇప్పుడు సోనం వాంగ్చుక్ తిడుతున్నారు. సోనం వాంగ్చుక్ బీజేపీ ఏజెంట్, దానికోసం ఫాస్ట్ కాల్ ఆఫ్ చేశాడండి. నాకు ఈ వీళ్ళ ఇదంతా చూస్తే నాకు దేవానంద్ ఒక సినిమా ఉండే, ఆర్కే నారాయణ ఒక పుస్తకం రాశారు, గైడ్ అని చెప్పేసి, మీకు గుర్తుంటుంది. దాంట్లో దేవానంద్ ఇనిషియల్ ఒక ఫ్రాడ్గా వస్తారు, ఇదో ఫ్రాడ్ యాక్చువల్లీ. వచ్చి ఒక విలేజ్కి వచ్చి వాళ్ళందరూ వర్షం లేదు, మాకు చాలా సంవత్సరాల నుంచి వర్షం రావట్లేదు, సో ఎవరైనా ఉపవాసం చేస్తే ఫాస్ట్ అంటూ డెత్ చేస్తే మాకు వర్షం పడుతుందని చెప్తున్నారు. సో దేవానంద్ ఇమీడియట్లీ ఈజ్ ఫోర్స్డ్, ఈజ్ అగ్రీ, దాన్ని ఎక్కేసి ఆయన కూర్చుంటాడు ఫాస్ట్ అంటూ డెత్. దట్ ఈస్ రిఫార్మేషన్ చూపిస్తారు దాంట్లో. అండ్ లాస్ట్ వర్షం కూడా పడుతుంది, చనిపోతాడు. ఇది జరుగుతుంది. సో దీస్ పీపుల్ వాంటెడ్ సోనం వాంగ్చుక్ టు డై.
సోనం వాంగ్చుక్ చనిపోవాలి అంతే వీళ్ళ ఏముండే ఇప్పుడు చాలా క్లియర్గా తెలిసిపోతుంది దాంట్లో. ఇప్పుడు చూడండి ఆయన పేరు చెప్పుకొని ఆయన పోస్టర్లు పెట్టుకొని ఇప్పుడు వీళ్ళంతా ఆట ఆడేది చేశారు. సోనం వాంగ్చుక్ సీన్ నుంచి డిసపియర్ అయిపోయినప్పుడు ఎవరైనా ఇప్పుడు నిరాహార దీక్ష మీద కూర్చుంటున్నారా? ఒక్కరోజు కూర్చున్న దీప్కి ఏమో నాకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో వీళ్ళది ఏం సాయి గారు ఇస్ నాట్ ధర్మేంద్ర ప్రధాన్. వీఆర్ ఆల్ దానికోసం బీజేపీకి చాలా క్లియర్గా తెలిసిపోయింది. లేకుంటే ఒకటి ఫస్ట్ రోజే రాజీనామా చేసేస్తుండే కదా ధర్మేంద్ర ప్రధాన్. ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అందుకేనేమో మరి సోనం వాంగ్చుక్ వైఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని అడిగింది. అండ్ అంతేకాదు ఆమె కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని నివాసం ముందు నిరసన తెలుపుతూ ఉంటే దాంట్లో నిజాయితీ లేదని డైరెక్ట్గా సోనం వాంగ్చుక్ వైఫ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది నిన్ననే. ఇక్కడ ఒక గేమ్ ఆఫ్ క్రెడిట్ కొట్టేస్తున్నారు. ఇక్కడ ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్, ఒకవైపు అదే ఆమ్ ఆద్మీ పార్టీ ప్లస్ ఎస్ఎఫ్ఐ ప్లస్ డివైఎఫ్ఐ ప్లస్ ఏఐడిఎస్ఐ వీళ్ళందరూ ఉన్నారు. ఎంఏ బేబీ, బృందా కారాట్, షబనా ఆజ్మీ, లెఫ్టిస్ట్ అందరూ వచ్చారు చూడండి, ప్రకాష్ రాజ్ అందరు. మీకు ఒక్క కాంగ్రెస్ నేత అక్కడ కనిపించాడా సాయి గారు? లేదు, ఎన్ఎస్యూ లేదు అసలు. ఎన్ఎస్యూ పోనీయండి, ఎన్ఎస్యూ స్టూడెంట్స్ లేదు, వాళ్ళు రాలేదు, ఎన్ఎస్యూ వాళ్ళు రాలేదు, నో ప్రాబ్లం. కేఎస్యూ రాలేదు, ఓకే, కేరళ నుంచి ఉన్న స్టూడెంట్స్ యూనియన్ ఉంది, వాళ్ళు రాలేదు. ఎవరు రావట్లేదు వాళ్ళ దగ్గరికి, ఎందుకంటే ఇక్కడ క్రెడిట్ కొట్టాలి. దేవానంద్ చనిపోతే గైడ్లో నో ప్రాబ్లం, కానీ మాకు క్రెడిట్ మాకు కావాలి, మేమే స్టూడెంట్స్ కోసం పోరాటం చేసామని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ ద ఎంటైర్ థింగ్ బ్యాక్ ఫైర్డ్ కావడం ఏంటంటే, ఐ జస్ట్ రీడింగ్ ద న్యూస్, ఢిల్లీ పోలీస్ వాళ్ళ ఏఐ యూజ్ చేసి అక్కడెక్కడ వచ్చిన ప్రొటెస్టర్స్ ఆల్మోస్ట్ అందరినీ ఫిల్మ్ చేశారు వాళ్ళు. దే యూజ్డ్ అన్ ఏఐ డివైస్ ఫస్ట్ టైం, అది అంత ఎక్స్టెన్సివ్ స్కేల్లో యూజ్ చేస్తున్నారు. మహారాష్ట్రలో 150 ప్రొటెస్టర్స్ మీద ఎఫ్ఐఆర్ దర్జ్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఏడుస్తున్నారు, ప్లీజ్ ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయండి, మా కొడుకులు కూతురు కెరియర్ పోతుంది 100%. ఈవెన్ ఇఫ్ ఎఫ్ఐఆర్ విత్డ్రా చేస్తే కూడా రికార్డులో ఉంటుంది వాళ్ళది, దట్ దే వాజ్ అన్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ హిమ్ ఆర్ హర్ అని. వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం రాదు, వీళ్ళకి ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం కూడా రాదు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో మీకు తెలుసు, ఐటీ కానీ మిగతా సెక్టర్స్, ఈవెన్ ఫార్మా సెక్టర్లో కూడా ఏ కంపెనీ అయినా కానీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. అండ్ యూజువల్లీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ని ఎంప్లాయ్ చేసుకుంటారు బ్యాక్గ్రౌండ్ చెక్. వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది డేటాబేస్, ఏది ఎస్ఐబిది. ఐబీ లెవెల్లో ఢిల్లీలో డేటాబేస్ ఒకటి ఉంది, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఒకటి ఉంది. ఇప్పుడు ఒక పోలీస్ మ్యాన్ని స్టాబ్ చేశారు, ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఇంకొక పోలీస్ మ్యాన్ని కొట్టారు, ఆయన తల మొత్తం పగిలిందండి. వీళ్ళిద్దరు అఫ్కోర్స్ అటువైపు కూడా జరిగింది అనుకోండి, కానీ మీకు పర్మిషన్ ఇవ్వాలి. ఫస్ట్ స్టెప్ ద సుప్రీంకోర్టు విల్ ఆస్క్ ఆన్ మండే, సుప్రీంకోర్టు మండే హియరింగ్ ఉంది. అడగబోతుంది ఒకటి, మీకు ప్రొటెస్ట్కి పర్మిషన్ ఇచ్చారా? లేదు. దట్ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ ఎప్పుడో ల్యాప్స్ అయిపోయింది. సో ఇల్లీగల్గా కంటిన్యూ చేస్తున్నారు. రెండవది, మిమ్మల్ని పార్లమెంట్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారా? ఇవ్వలేదు. సో యూ హ్యావ్ బ్రోకెన్ ద లా. వన్స్ యూ హ్యావ్ బ్రోకెన్ ద లా, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్. సెకండ్ థింగ్, లాఠీ చార్జ్ జరిగిందో, టియర్ గ్యాస్ కొట్టారని. ఐరన్ ఈజ్, ఈ లాఠీ చార్జ్ అన్ని జరిగేటప్పుడు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ యంగ్స్టర్స్, ఇదే డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఒక ప్రొసెషన్ తీశారు ట్రివాండ్రంలో. ఎక్కువ మంది లేరు, 30 మంది. కేరళలో అంతే దొరుకుతారు, మీకు ఎక్కువ దొరకరు. 30 మంది ప్రొసెషన్ తీసి, దానికన్నా ఎక్కువ మంది టెలివిజన్ ఛానల్ ఉంటారు అక్కడ, కవరేజ్ ఇచ్చారు. స్టేట్ సెక్రటేరియట్ వచ్చి బ్యారికేడ్ పుష్ చేయడం, ఒక కాన్స్టెంట్ డ్రామా సాయి గారు. వాళ్ళు నీళ్ళు కొట్టారు, అంత చేశారు, వీళ్ళు కింద పడిపోయారు. అక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు ప్రొటెస్ట్ సతీషన్ అగేన్స్ట్ స్లోగన్స్. అదే వీడి సతీషన్ ముఖ్యమంత్రి నెక్స్ట్ డే ఢిల్లీలో వచ్చి ఈ పిల్లల్ని మీరు ఎట్లా కొడతారు, ఎట్లా చేస్తారని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తున్నారు అక్కడ కూర్చొని. ఎనీవే, పంజాబ్లో లాఠీచార్జ్ చేశారు అక్కడ ఫార్మర్స్ మీద, మహిళల మీద. అది ప్రాబ్లం లేదు కేజ్రీవాల్కి. ఇప్పుడు జరిగింది ఏంటంటే, హూ ఇస్ ద లూజర్? ఇప్పుడు మనకు రెండు అర్థం చేసుకోవాలి సాయి గారు, ఇష్యూ ఏంటి, సొల్యూషన్ ఏంటి. ఓకే, మనకు అందరు తెలిసిందే, ఇష్యూ ఇస్ నీట్ పేపర్ లీకేజ్. ఓకే, చాలా క్లియర్. దీనికన్నా ముందు కూడా జరిగిందా? ఎస్, నీట్ పేపర్ హెస్ లీక్ బిఫోర్. నీట్ ఒక్కటే కాదు, ఎయిమ్స్ పేపర్ లీక్ అయింది. 2004 నుంచి 2014 దాకా ఎన్ని పేపర్ లీక్ అయింది మన దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. చాలా పేపర్స్ లీక్ అయింది. మొన్ననే పంజాబ్లో అగైన్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. హిమాచల్లో కూడా లీక్ అయింది. వారు బీజేపీ గవర్నమెంట్ ఇస్తారు, నో ప్రాబ్లం. అందరూ ఎవరు లీకేజ్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే. కానీ ఇది ఎందుకు జరుగుతుందో అదొక ఇష్యూ. సో రాధాకృష్ణ కమిటీ ఏం రికమెండేషన్ ఇచ్చారంటే, యూ హ్యావ్ టు షిఫ్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సాయి గారు, మన దగ్గర ఐఐటి జేఈ జరుగుతుంది. ఐఐటి జేఈలో మీరు ఎప్పుడైనా పేపర్ లీకేజ్ విన్నారా? ఎప్పుడు జరగదు. ఎందుకు? 1, ఇట్స్ అ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సెకండ్, ఒక్క ఇన్స్టిట్యూషన్కి 1 సంవత్సరానికి అప్పగిస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మెడ్రాస్ ఇయర్ ఇన్ఛార్జ్ వాళ్ళే కంప్లీట్ జేఈ కండక్ట్ చేస్తారు అక్రాస్ ద కంట్రీ అండ్ అబ్రాడ్ ఆల్సో. నెక్స్ట్ ఇయర్ ఐఐటి బాంబేకి వెళ్తుంది, థర్డ్ ఇయర్ ఐఐటి ఢిల్లీకి వెళ్తుంది, ఫోర్త్ ఇయర్ ఐఐటి ఖరగ్పూర్కి వెళ్తుంది, దెన్ ఐఐటి కాన్పూర్, ఆల్ ద సీనియర్ ఐఐటి, మేబీ నాట్ ఇన్ ద ఎగ్జాక్ట్ ఆర్డర్ బట్ ఇట్లానే పోతుంది అనమాట. సో ఏమవుతుందంటే మీరు ఒకరికి రెస్పాన్సిబిలిటీ అప్పగించి దే కెనాట్ పాస్ ద బక్ ఆన్ టు సంబడి ఎల్స్. సో ఇప్పుడు కామకోటి గారికి ఇచ్చారనుకోండి ఐఐటి మెడ్రాస్, ఆయన టీమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ నీట్ ఆ జేఈ, వాళ్ళు కండక్ట్ చేయాలి. కానీ ఇక్కడ అట్లా కాదు, ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని తీసుకొచ్చారు చూడండి, అక్కడ మేజర్ ప్రాబ్లం రాధాకృష్ణ కమిటీ కూడా పాయింట్అవుట్ చేసిందంటే ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ని ఎవరిని పెట్టుకుంటలేరు అక్కడ. చాలా తక్కువ మంది ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఆన్ కాంట్రాక్ట్. మీకు మనందరూ తెలిసింది, ఎవరైనా కాంట్రాక్ట్ మీద వస్తే వాళ్ళ జీతం చాలా తక్కువ ఉంటుంది. టెండెన్సీ టు మేక్ మనీ అంటే డబ్బులు సంపాదించుకొని చాలా పెద్ద టెండెన్సీ ఉంటుంది. మనం రామ్ మందిర్లో చూసాం ఇదే కండిషన్. వీ సా ద సేమ్ థింగ్ దే. 15,000 రూపాయలు ఇస్తే ఎవరైనా ఇట్స్ టూ లో అన్ అమౌంట్. కానీ ఏంటి, గవర్నమెంట్ అంతే ఇస్తారు, గవర్నమెంట్ లేకుంటే ప్రైవేట్ సెక్టర్లో టెండర్ కాల్ చేస్తారు, సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళకి అప్పగిచ్చేస్తారు, వాళ్ళు 20,000 మీద తీసుకుంటారు, వాళ్ళు 15,000 స్టాఫ్కి పే చేస్తారు. ఇది జరుగుతుంది రెగ్యులర్గా. ఇప్పుడు జరిగింది ఏంటంటే రాధాకృష్ణ కమిటీ అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళని చెప్పారు, ఎస్ వీ హ్యావ్ టు కమ్ టు ఎ సొల్యూషన్. ద సొల్యూషన్ ఈజ్ ఫస్ట్ ఇయర్ 2026 ఈ సంవత్సరంలో హైబ్రిడ్ మోడల్ పెట్టమన్నారు. కొన్ని సెంటర్స్లో యూ పుట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఎక్కడెక్కడ ఫెసిలిటీస్ ఉందో లేని చోట్ల మనం పేపర్ బేస్డ్ టెస్ట్ పెడదాం. మనకు తెలిసింది ఈ లీకేజ్ అంతా జరిగింది వాస్ ఫ్రమ్ 2 people. క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటోళ్ళే లీక్ చేశారు. అవును, ఆలోచించండి. ఇట్ వాజ్ నాట్ ప్రింటింగ్ ప్రెస్ ఆర్ ట్రాన్స్మిషన్, అక్కడ యూజువలీ జరుగుతుంది ఇదంతా. వీళ్ళ నీట్లో ఒక ప్రొసీజర్ ఉంది సాయి గారు. నీట్ ఎగ్జామ్ పేపర్ సెట్ చేస్తారు, సెట్ చేసిన తర్వాత టైప్ సెట్ చేస్తారు, టైప్ సెట్ చేసిన తర్వాత ప్రింటింగ్ చేస్తారు, ప్రింటింగ్ చేసిన తర్వాత సీల్ చేస్తారు, దాని తర్వాత సెక్యూర్ వేలో డెస్టినేషన్కి అందిస్తారు. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మన దగ్గర, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంది మన దగ్గర, ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళ కింద కాలేజెస్. సో ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, నీట్ ఎగ్జామ్ ఇన్ఛార్జ్ ఉంటారు. ప్రతి స్టేట్కి ఓవరాల్ ఇన్ఛార్జ్ ఒకరు ఉంటారు. దెన్ అబ్రాడ్ కూడా ఉంది, దుబాయ్ లాంటి ప్లేస్లో కూడా. వీళ్ళేం చేస్తారంటే ఆ రోజు పొద్దున ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ 10:30కి ఉందనుకోండి, 9 o'clock ఇన్స్ట్రక్షన్స్ వెళ్తుంది, పికప్ ద పేపర్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీరు 2 చోట్లలో పేపర్ పెడతారు, ఒకటి కెనరా బ్యాంక్లో, ఇంకోటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఓకే, ఇది ఉండే లాస్ట్ ఇయర్ దాకా ప్రొసీజర్ నాకు తెలియదు మారిందో లేదో, బ్యాంక్స్ మారుంటుంది కానీ ప్రొసీజర్ ఇస్ సేమ్. పొద్దున పికప్ పేపర్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆ డిస్ట్రిక్ట్ హెడ్ అక్కడ వెళ్ళి పికప్ చేసి అక్కడ అందరిని పిలిపిస్తారు, సెంటర్ హెడ్స్ అందరిని పిలిపించి వాళ్ళకి అప్పగిచ్చేస్తారు. ఇది మీది 150 షీట్లు, ఇది 200 షీట్లు, ఇది కంప్లీట్ సెట్ ఇస్ గివెన్ లైక్ దట్ అన్నమాట. లాస్ట్ ఇయర్ అది ఇయర్ బిఫోర్ దాట్ ఒక చిన్న ప్రాబ్లం జరిగింది. ఒక సెంటర్ వాళ్ళు ఏం చేశారంటే తప్పుగా కెనరా బ్యాంక్కి వెళ్ళి పేపర్ పికప్ చేసుకున్నారు, డిస్ట్రిక్ట్ హెడ్ ఇట్ సెల్ఫ్. ఓహో, ఆ పేపర్ డిస్ట్రిబ్యూట్ అయింది. 1 hour తర్వాత తెలిసింది ఈ పేపర్ ఇది కాదని. దెన్ ఎవ్రీథింగ్ హ్యాడ్ బి విత్డ్రాన్. ఎందుకంటే 2 పేపర్ సపరేట్ పేపర్స్. మన దగ్గర ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 3-4 సెట్లు ఉంటుంది. ఈవెన్ సిబిఎస్ఈలో ఒకే ఎగ్జామ్ రూమ్లో కూర్చున్న వాళ్ళకి పక్కన ఉన్న పేపర్ డిఫరెంట్ ఉంటుంది. జంబుల్ అప్ చేస్తారు, క్వశ్చన్ బ్యాంక్ సపరేట్ చేస్తారు. ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకు తెలిసిన సాయి గారు చాలా మటుకు ఇప్పుడు ఎన్డీఏ కానీ చాలా కోర్సెస్కి కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇస్ వెరీ ఈజీ. ఒక 30,000 క్వశ్చన్స్ ఫిజిక్స్ ప్రొఫెసర్స్ 10 మంది కూర్చొని చేసి తయారు చేసి అది లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ అన్నీ కలుపుకొని ఒక సిస్టంలో వేసేస్తారు. నౌ ప్రిపేర్ 100 questions ఫ్రమ్ దిస్ అంటారు. 100 questions in 10 sets or 20 sets. ద కంప్యూటర్ విల్ ఆటోమేటిక్లీ సెలెక్ట్. ఓకే, దాన్ని సెట్గా చేస్తారు దాన్ని అనమాట. ఇప్పుడు దాన్ని లీక్ చేయవచ్చు అంటే కాదు, ఎందుకంటే సెట్టింగ్ అప్ టేక్స్ ప్లేస్ అట్ ద లాస్ట్ మినిట్. ఒక రోజు ముందు చేస్తారు, లేకుంటే few hours ముందు చేస్తారు, అక్కడికి వెళ్తుంది. ఓకే, సో పక్కన కూర్చున్న అబ్బాయికి అమ్మాయికి ఇంకో పేపర్ ఇంకొక సిబిటి స్క్రీన్ వస్తుంది, మీకు ఇంకో స్క్రీన్ వస్తుంది అనమాట. రాధాకృష్ణ కమిటీ ఏం సజెస్ట్ చేశారంటే, 1, మీరు ఈ సెంటర్స్ ఎక్కడెక్కడ సెంటర్స్ పెడుతున్నారో దే షుడ్ బి గవర్నమెంట్ కంట్రోల్డ్. సో ఇట్ కెన్ బి కాలేజ్ ఆర్ అన్ ఇన్స్టిట్యూషన్ విచ్ గవర్నమెంట్ కంట్రోల్. చాలా తక్కువ గవర్నమెంట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మిజోరాం తీసుకోండి, లేకుంటే మణిపూర్ తీసుకోండి సాయి గారు. వాళ్ళకి యాక్సెస్ ఎంత ఉంటుందంటే ఇంటర్నెట్ స్పీడ్ కానీ మిగతా కానీ ఇప్పుడు బిగ్ క్వశ్చన్ అనమాట. సో రాధాకృష్ణ కమిటీ ఏం చెప్పారంటే, ఎక్కడెక్కడ సిబిటి చేయలేకపోతారో అక్కడ ఒక బ్యాకప్ మీరు యూ షుడ్ గివ్ అ హైబ్రిడ్ మోడల్. ఇది వర్క్ అయితే వర్క్ అయింది, లేకుంటే యూ పికప్ దిస్ క్వశ్చన్ పేపర్. ఓకే, రెండోది నేను సజెస్ట్ చేశారంటే, మీరు ఈ పేపర్ ప్రింట్ చేసి పంపించకూడదు.
2 hours బిఫోర్ ది ఎగ్జామ్ ఆర్ 1.5, ఇది నాకు ఫస్ట్ టైం ఈ ఐడియా నాకు ఇచ్చింది ఎవరంటే మన రాజమౌళి గారు ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఇదే ఐడియా సాయి గారు సంవత్సరం ముందు చెప్పారు నాకు, సురేష్ గారు ఇట్లా చేయొచ్చు కదా, అప్పుడు ఒక్కసారి పేపర్ లీక్ అయింది ఒకసారి. ఆయన అన్నారు ఇన్ రీసెంట్లీ గేమ్ ఏ పేపర్ అగైన్. అవును, మన నేషనల్ స్టాఫ్ లో కూడా ఆయన మాట్లాడారు, సేమ్ థింగ్ ఐడియాస్ అన్ని చెప్పారు. మీరు పని చేయండి, క్వశ్చన్ పేపర్ సెట్ చేయండి, 3 or 4 సెట్స్ మీరు సెట్ చేయండి. 1 hour బిఫోర్ ప్రింటింగ్ స్టార్ట్ అవుతుంది అట్ ద రెస్పెక్టివ్ కాలేజెస్. రెడీ ఉండాలి, వాళ్ళ దగ్గర 2-3 ప్రింటర్స్ రెడీగా పెట్టుకోవాలి. సడన్గా ఈమెయిల్ వస్తుంది, డౌన్లోడ్ చేయండి, ప్రింట్ చేయండి. మీకు టైం ఉండదు దేనికి, ప్రింటింగ్కే టైం ఉంటుంది మీకు. ఓన్లీ క్లాస్ రూమ్లో వెళ్ళి లీక్ చేయడానికి టైం ఉండదు మీకు. డైరెక్ట్ మీరు వెళ్తారు, క్లాస్ రూమ్కి వెళ్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అయిపోయింది. సో దిస్ నో టైం ఎక్కడ వరకు బయట పంపించి తెప్పించుకొని ఇది చూడడం అంతా జరగదు, ఏం జరగదు. ఎనీవే దట్స్ వన్ మెథడ్ సజెస్ట్ అనమాట. కానీ ఒకసారి సిబిటీకి వెళ్ళిపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ అయిపోతుంది. బహుశా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు మొన్న దట్ 2027 నుంచి ఇట్ విల్ బీ కంప్లీట్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. జేఈ లాగా నీట్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వెళ్ళిపోతుంది. కానీ అప్పుడు కూడా క్వశ్చన్ అడుగుతారు కదా సార్, ఇప్పుడు హ్యాక్ చేయొచ్చు కదా, సిస్టమ్స్ని హ్యాక్ చేస్తారు, లేకపోతే ఏదైనా వాట్ ఎవర్. ఇప్పుడు మన దగ్గర మనం ఈవీఎంలోనే హ్యాక్ చేయొచ్చు అని మాట్లాడుతున్నారు సాయి గారు. దానికి ప్రొసీజర్ గురించి ఎవడో సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. టెల్ us the procedure for it. అదే ఎగ్జాక్ట్లీ జేఈ హ్యాక్ చేయొచ్చా? అదే జేఈ హ్యాక్ చేశారా? చేయలేదు కదా. ద వే యూ జంబుల్ అప్ ద క్వశ్చన్ పేపర్, ఆ క్వశ్చన్ పేపర్ ఎప్పుడు సెట్ అవుతుంది ఇదంతా తెలిసిన వాళ్ళే ఇదంతా చేయొచ్చు కదా. అది కూడా మీద 6 సెట్ పేపర్ వస్తాయి, మీకు దేని తెలుసు ఏ పేపర్ వస్తుంది? బాగా గుర్తుంది సార్, నేను 10th క్లాస్లో ఉన్న టైంలో ఇదే పేపర్ లీక్ల వ్యవహారం ఉన్న టైంలో నాకు గుర్తుంది. అప్పుడు ఈ పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నట్టున్నారు, చంద్రబాబు గారి టైంలో. అప్పుడే జంబ్లింగ్ విధానం ఒకటి తీసుకొచ్చారు. కరెక్ట్, ఇప్పుడు కూడా ఉంది, అది ఇప్పుడు కూడా ఉంది. జంబ్లింగ్ తోటి చాలా వరకు ఆగిపోయింది. ప్రతి సంవత్సరం ఏదో ఒక లీక్ అయ్యేది గతంలో. కరెక్ట్ సాయి గారు. ఓకే యా. యాక్చువల్లీ సార్ ఇప్పుడు మనము ప్రాసెస్ అందరం మాట్లాడుతున్నాం సార్. ఇక్కడ సమస్య ఏంటంటే నేను కూడా అంటే చాలా వీడియోల్లో మనం అన్ని విషయాలు చెప్తున్నాం, మీరు అనేక సార్లు మాట్లాడుతున్నారు. నీటి గురించి మనం అనేక సార్లు నేషనల్ రౌండప్లోనే 2-3 ఎపిసోడ్లో మాట్లాడాం. అంటే 2-3 ఎపిసోడ్లు అంటే ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి 2 నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం మనం. అయితే ఇక్కడ సమస్య ఏమైపోయిందంటే సార్, ఆల్మోస్ట్ ఈ విద్యార్థుల పేరిట ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెబుతున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మొత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెవిటి వాళ్ళు అయిపోయారేమో అనిపిస్తుంది. ఇంకా మీరు ఏం చెప్పినా మేము వినం. అంటే ఎట్లా అంటే మీరు ఏం చెప్పినా సరే, మీరు గోధి మీడియా, మీరు బీజేపీ మనుషులు, లేకపోతే మీరు కావాలని అలాగే మాట్లాడతారు. ఇట్లాంటి ఒక వాతావరణం ఈరోజు బిల్డ్ చేశారు. అంటే నేను మామూలు వ్యక్తులతో మాట్లాడినా కూడా దాన్ని అట్లా అంతలా ప్రచారంలోకి తీసుకొచ్చేసారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలా అడ్డుకోవాలి అసలు? అంటే లాజిక్స్ లేవు ఇంక ఇక్కడ, అసలు ఓన్లీ ఎమోషన్స్. సాయి గారు, మీరు 18 year old 19 year oldతో మీరు ఎప్పుడైనా డీల్ చేశారా? వస్తారు మీ పిల్లలు పెద్దగానే తెలుసుకో. ఐ డెల్ట్ విత్ మై డాటర్. ఇట్స్ వెరీ టఫ్. వాళ్ళకి ఆ ఏజ్ సాయి గారు, అది వాళ్ళు ఎవరిని తప్పట్లేదు. ఆ ఏజ్లో వాళ్ళకున్న పియర్ ప్రెషర్ ఒకటి, పియర్ గ్రూప్ ఒకటి ఉంటుంది. మీరు ఏం చెప్పినా కానీ ఇంట్లో మిమ్మల్ని కౌంటర్ చేస్తారు. కాదు ఇది ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు యూ. వాళ్ళ రూమ్లో వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది, వాళ్ళ పియర్ ప్రెషర్ ఉంటుంది. ఇది ఫ్యాషనబుల్ అయిపోయింది. మీకు గుర్తుంటుంది ఇదే అజిటేషన్ మీకు చాలా మటుకు దీనికన్నా ముందు కూడా జరిగిన కొన్ని అజిటేషన్లు, ఈ ఫ్యాషనబుల్ అజిటేషన్స్ ఒకటి ఉంటుంది. ఎస్పెషలీ ఎస్ఎఫ్ఐ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి ఒక ఫ్యాషనబుల్ ఉంది. వాళ్ళు డప్పలు తీసుకొస్తారు, పాటలు పాడతారు, డ్యాన్స్ చేస్తారు, ఇదంతా నార్మల్. ఈవెన్ జేఎన్యూలో జరిగిన ప్రొటెస్ట్ మీరు చూడండి, ఇట్ ఈస్ అ సింబాలిక్ ప్రొటెస్ట్ అనమాట. ఎఫ్లూలో జరిగింది, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రోహిత్ వెముల సూసైడ్ తర్వాత మొన్న కేసు కొట్టుపడేశారు. వాట్ నోబడీ ఈజ్ అక్యూస్ నౌ, ఎవ్రీబడీ ఈజ్ ఫ్రీ. ఓకే, ఎనీవే. సో వీళ్ళది ఏంటంటే సాయి గారు, ఆ ఏజ్ గ్రూప్లో మిమ్మల్ని మీ మాట వినరు. వాళ్ళకి ఎప్పుడు లాజిక్ వస్తుందంటే వెన్ దే నో దట్ వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఇట్ అనేది. ఇది ఇవాళ తెలిసింది వాళ్ళకి. పోలీసు వాళ్ళు ఢిల్లీలో ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ఆల్మోస్ట్ 200 homes దే విజిటెడ్ ద లాస్ట్ 2-3 hours. వెళ్ళి ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు. బికాజ్ మీ ఫింగర్ ప్రింట్ అక్కడ కనిపించింది, మీ ఫోటో అక్కడ ఉండే, మీరు ఆ ప్రొటెస్ట్ వెన్యూలు ఉన్నారు, అక్కడ పోలీసు వాళ్ళని కొట్టారు, బ్యారికేడ్ పుష్ చేశారు. బికాజ్ యు ఆర్ నాట్ గివెన్ పర్మిషన్. మీకు ఏ అధికారం లేదు బ్యారికేడ్ పుష్ చేయడానికి. యూ కెన్ ప్రొటెస్ట్ బట్ యూ కెనాట్ ఇండల్జ్ ఇన్ వైలెన్స్. అది దే ఆర్ 2 different. భారత న్యాయ సంచికలు అది ఉంది, మీరు చూసుంటారు. చాలా మటుకు ప్రొటెస్ట్ చెప్పాను చూడండి, కేరళలో పెద్ద ఫ్యాషన్. పోలీసు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, రండి జల్ది రండి, మాకు ఇంటికి వెళ్ళాలి మాకని చెప్పి. వాడు వచ్చి 10 సార్లు ఊపుతాడు, అది ఇప్పుడు దాని పైన ఎక్కుతాడు, చేస్తాడు. కెమెరాలు పోయారా, చలో కదం లెట్స్ గో హోమ్, వాటర్ క్యానన్ కొట్టేస్తారు. నిన్న బీహార్లో చూసుంటారు మీరు, కొంతమంది ప్రొటెస్టర్స్ 200 మంది
పోలీసు వాళ్ళ దగ్గర అడిగారు, సార్ టియర్ గ్యాస్ ఉందా సార్ అన్నాడు. ఆడిన టియర్ గ్యాస్ లేదు, ఏం లేదన్నాడు. ఏం సార్ టియర్ గ్యాస్ లేకుండా ఎట్లా వస్తారు సార్, మేము ఇంత తయారై వచ్చాము, మేము ఓకే తడి బట్ట తీసుకొచ్చాము, అన్నీ చేస్తాం మేము. సార్ లాస్ట్లో అడిగారు, సార్ నీళ్ళు వాటర్ క్యానన్ ఉందా సార్ అన్నాడు. ఏమైంది, ఇట్స్ వెరీ హాట్ సార్, చాలా సేపటి నుంచి ఇక్కడ కూర్చున్నాం, ఒకసారి వాటర్ క్యానన్ కొట్టండి సార్ అన్నారు. ఆ వీడియోస్ గాన్ వైరల్ ఉందండి, డ్యాన్స్ చేసుకుంటారు పాట పెట్టి. దట్ హెస్ బికమ్ ద ఫ్యాషన్ సైకిల్. యూ హ్యావ్ టు బి సీన్ దేర్. డిడ్ యూ గో టు ద ప్రొటెస్ట్? ఇన్ ద కేటీఆర్ వాళ్ళ పార్టీది ఒక ప్రొటెస్ట్ ఉండే, వాళ్ళ యూత్ వింగ్ది. నేను కొంతమంది అడగడం చూసాను గ్రూప్స్లో, వాళ్ళ స్క్రీన్ షాట్ పంపించారు నాకు. డిడ్ యూ గో దే టు ఇందిరా పార్క్? ఇది ఫస్ట్ టైం ఇందిరా పార్క్ వెళ్ళి ఉంటారు వాళ్ళు ఇప్పుడు దాకా ఇందిరా పార్క్ ఎక్కడ కూడా తెలియదు వాళ్ళకి, ధర్నా వెన్యూ తెలియదు. కానీ వాళ్ళు వాట్ దే డింట్ ఫ్యాక్టర్ వాస్ దట్ అక్కడ ఐబీ వాళ్ళు ఉన్నారు. ఐబీ వాళ్ళు వాళ్ళ పిక్చర్స్ తీసుకున్నారు. ఆబ్వియస్లీ ఐబీ వాళ్ళ పని అది. స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉండొచ్చు. ఇప్పుడు నడ్డా ప్రకటించారు కదా అసలు మేము కేసులు పెట్టమని చెప్పేసి. శ్రీ సాయి గారు కేసులు పెట్టమని చెప్పేది నార్మల్ నాన్ వైలెంట్. అంటే మీరు ఎవరినో తోసారు, బ్యారికేడ్ తోసారు, కానీ మీరు ఒకరితో కత్తితో పొడిస్తే మిమ్మల్ని ఇడుస్తారా సాయి గారు? ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ బికాస్ వాళ్ళ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తారు. నడ్డా గారు ఏం ఆపుతారు? దే విల్ గో టు ద కోర్ట్ అండ్ సే, నాకు ఇప్పుడు ఢిల్లీ పోలీస్కి అని సే, ఓకే మా 10 బండిలు వీళ్ళు తగలబెట్టారు లేకుంటే ఇరగొట్టేసారు మొత్తం, వీ విల్ లివ్ విత్ ఇట్, నో ప్రాబ్లం. సోనం వాంగ్చుక్ ఇచ్చిన అష్యూరెన్స్ అది. దిస్ వాజ్ నాట్ నడ్డాజీస్ ఓన్ అనౌన్స్మెంట్. సోనం వాంగ్చుక్ అడిగిన లెటర్లో ఇది ఉంది, దట్ దేర్ షుడ్ బి నో కేసెస్ అగేన్స్ట్ ద స్టూడెంట్స్, బట్ క్రిమినల్ కేసెస్ విల్ బి టేకెన్. దానికోసం ఢిల్లీ పోలీస్ వెళ్ళి ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు. ఇవాళ కాకపోతే 5 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళ రికార్డ్ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, కేసెస్ ఉండవు, బట్ ద ఎఫ్ఐఆర్ విల్ బి దేర్, దేర్ నేమ్స్ ఆర్ దేర్. పాస్పోర్ట్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్లు ఇది వస్తుంది బయటకి. నిన్న కూడా ఢిల్లీ పోలీస్ వార్నింగ్ ఇచ్చారు, మీ పాస్పోర్ట్ మీకు చాలా కేర్ఫుల్ ఉండండి, ఒకసారి మీది బ్లాక్ మార్క్ వచ్చిందనుకోండి యు ఆర్ ఫినిష్డ్. ఇది వీళ్ళు అర్థం చేసుకుంటే, మేము అర్థం చేసుకున్నాం సాయి గారు. తెలంగాణ అజిటేషన్ ఫస్ట్ అజిటేషన్ టైంలో జరిగింది, కానీ సెకండ్ అప్పటి నుంచి స్కూల్లో ఉన్నాను. సెకండ్ అజిటేషన్లో నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 16 నుంచి 17 మంది వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం వచ్చి వాళ్ళ అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేశారు లెటర్. బికాజ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయగానే దే పార్టిసిపేటెడ్ ఇన్ ద మూమెంట్. పోలీసు కస్టడీలో తీసుకున్నారు, 2 రోజులు లాకప్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. దాని తర్వాత దే వర్ రిలీజ్డ్ ఆన్ పర్సనల్ బాండ్స్. యు ఆర్ రిలీజ్, నో కేస్, కానీ మీ పేరు వచ్చేసింది ఒకసారి రికార్డులో, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో మీ పేరు వచ్చేస్తే ఎక్కడ. ఇప్పుడు నిన్న కూడా ఢిల్లీ పోలీస్ వాళ్ళ కార్లు పుష్ చేసి దాన్ని టిల్ట్ చేసిన వాళ్ళ మీద ఫింగర్ ప్రింట్స్ తీశారు. 65 ఫింగర్ ప్రింట్ ఒక కార్ మీద దొరికింది. నా వాళ్ళు ఇడుస్తారా? వాళ్ళు ఇడవరు. ఆర్ఐఎఫ్ వాళ్ళ మీద దాడి చేశారు, మీరు చూస్తారు. ఓ దే వర్ పుష్డ్ అండ్ బీటన్ అప్. న్యాచురల్లీ మీరు చేయకపోతే కూడా ఫ్యామిలీ వాళ్ళు వెళ్తారు, కోర్టుకి వెళ్తారు. వాళ్ళు దే విల్ ఆస్క్, దే విల్ ఫైల్ అ ప్రైవేట్ కంప్లైంట్, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సిందే పోలీసు వాళ్ళకి. దే హ్యావ్ నో చాయిస్. సో మన అదంతా పక్కన పెడదాం. ద పాయింట్, నేను ఇష్యూ గురించి నాదే అడిగాను, వాట్ ఈస్ ద ఇష్యూ? పేపర్ లీకేజ్. కరెక్ట్. ఈజ్ పేపర్ లీకేజ్ నీట్లో ఒకటే జరుగుతుందా? కాదు. 2004 నుంచి 2014 కూడా జరిగింది. ప్రియాంక వాద్రా ఫేమస్ స్పీచ్ ఒకటి ఉంది, మీరు చూసుంటారు. అశోక్ గెహ్లాట్ గారు ఎంత కష్టపడ్డారు చూడండి రాజస్థాన్లో, కానీ పదే పేపర్ లీక్ అవుతుంది. మనం ఏం చేయలేము. డిఫీటిస్ట్ యాటిట్యూడ్, మనం ఏం చేయలేము. ఏమైనా చేద్దాము అని కాదు, మనం ఏం చేయలేము. ఎంతోసారి ప్రయత్నం చేశారు, నౌ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇది ద లాజిక్ ఆఫ్ ప్రియాంక వాద్రా. సుశీల్ కుమార్ షిండే ఒక వీడియో మొన్నటి తిరుగుతుంది సాయి గారు, సుశీల్ కుమార్ షిండే వాళ్ళని. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అప్పుడు ఈ యంగ్స్టర్స్ ఒక ప్రొటెస్ట్, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు ఏ ప్రొటెస్ట్ అనేది, వీళ్ళు రాష్ట్రపతి భవన్కి ఒక ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తే ఈ పోలీసు వాళ్ళతోని వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయించారు. అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉండే. సుశీల్ కుమార్ షిండే గారు అన్నారు, ప్రొటెస్ట్ అంతా బాగానే ఉంది, మీరు ఎక్కడ ఉంటారు అక్కడే ఉండండి, అక్కడి నుంచి బయటకు వచ్చి నేను రాష్ట్రపతి భవన్ వెళ్తాను, పార్లమెంట్ వెళ్తాను అంటే మేము అనుమతించాము, కొట్టారు. ఓకే, ఇప్పుడు ఏమంటారు దాని గురించి? ఈజ్ దట్ లీగల్ ఆర్ ఇల్లీగల్? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు. ఐ డోంట్ రిమెంబర్ చిదంబరం కదా ఎక్కడ జరిగిందని. ఐ థింక్ ఇట్ వాజ్ ద సుక్మా అటాక్. ఈ సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయినప్పుడు రాజీనామా చేయాలి చిదంబరం అని చెప్పి పెద్ద గొడవ జరిగింది హోమ్ మినిస్టర్ గారు. బట్ అప్పుడు బీజేపీ వాళ్ళకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. నా వీడియో నా దగ్గర ఇప్పుడు ఇవాళ పొద్దున ఎవరో నాకు పంపించారు. ఐ వాజ్ స్టన్డ్, నాకు తెలియదు ఆనెస్ట్లీ. బీజేపీ ఆఫ్ స్పోక్స్ పర్సన్, ఐ థింక్ వాజ్ ఇట్ రాజీవ్ ప్రతాప్ రూడీ ఆర్ సంబడి, ఏమన్నారంటే చిదంబరం రాజీనామా చేయక్కర్లేదు, చిదంబరం రాజీనామా చేస్తే ఇట్స్ అ విక్టరీ ఫర్ ద నక్సలైట్స్. కరెక్ట్. ఆలోచించండి. ఇది మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇప్పుడు 70 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి. సో ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు రాజీనామా చేస్తారు.
నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పేపర్ లీక్ అవుతుంది. అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ మళ్ళీ రాజీనామా చేపిస్తారా? ఇది లాల్ బహదూర్ శాస్త్రి గారితో జరిగింది. ఇది ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత రాజీనామా చేశారు. ఎన్నో ట్రైన్ దీన్ని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, నైతిక బాధ్యత వహించాలి, మోరల్ రెస్పాన్సిబిలిటీ వహించాలి కదా ఒక అధికారి అన్నప్పుడు, మంత్రి అన్నప్పుడు. మారల్ రెస్పాన్సిబిలిటీ చేస్తారు, రిజైన్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ పేపర్ లీక్ అవుతుంది. నాట్ టెల్ మీ వాట్ ఇస్ ద ఇస్ ఇట్ ద ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయాలన్నా, ఎవరిన టార్గెట్ చేయాలన్నా? ద మెయిన్ థింగ్ షుడ్ బి కాక్రోచ్ పార్టీ ఏ పార్టీ, బికాస్ కాక్రోచ్ పార్టీ ఇస్ ఆమ్ ఆద్మీ పార్టీ, చాలా క్లియర్ అది. ఓకే, అరవింద్ కేజ్రీవాల్ మనుషులు వీళ్ళందరూ స్పోక్స్ పర్సన్, సౌరవ్ దాస్ కానీ, అభిజిత్ దీప్కే కానీ, వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా స్టిల్ మెంబర్స్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ. సరే, అది వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్, వాళ్ళ పర్సనల్ ఏమైనా ఉండొచ్చు. కానీ మనం అడిగేది ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని సార్ట్అవుట్ చేయాలి. పేపర్ లీకేజ్ ఇండియాలో పెరెనియల్ ప్రాబ్లం. మన దగ్గర జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత తెలంగాణలో జరిగింది. ఎన్నోసార్లు ఉంది, చాలా లిస్టులు ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది. అప్పుడు అన్ని రాజీనామా చేశారు అందరూ. యూ డిడ్ంట్ సెట్ ద ప్రాబ్లమ్ రైట్. అది ప్రాబ్లం. మీరు ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సెట్అవుట్ చేస్తారో రాధాకృష్ణ కమిటీ చెప్పారు. గో ఫర్ సిబిటీ స్ట్రేట్ అవే, ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోతుంది. అప్పుడు మీరు అడిగిన ప్రశ్న హ్యాక్ అవుతుందా? ఎస్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. బట్ దానికి ప్రొసీజర్ ఉంది, జంబ్లింగ్ అప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంది, ఒక పెద్ద డేటా బ్యాంక్ ఉంది, దాన్ని తీసుకుంటారు. జేఈ ఈజ్ అ మోడల్ ఫర్ దాట్. ఓకే, ఇంకొక అబ్బాయి నిన్న బహుశా వీడియో చాలా వైరల్ అయింది. ఆయన అన్నారు రిజర్వేషన్ గురించి మాట్లాడారు. అది పెద్ద ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయింది. అది ఐ థింక్ ఇట్ వాజ్ ఆన్ ఎన్డీటీవీ. అబ్బాయి ఏమన్నాడంటే, మీరేమంటున్నారు, నాకు 608 మార్క్స్ వచ్చినాయి, నాకు అడ్మిషన్ రాలేదు, పక్కన ఉన్న స్టేట్లో నాకు ఓన్ జనరల్ కేటగిరీలో ఉన్న అబ్బాయికి అడ్మిషన్ వచ్చింది. ఓకే, ఎట్లా వచ్చింది? అక్కడ ర్యాంక్ డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళ దగ్గర బీసీ కోటాలో, ఎస్సీ కోటాలో ఇస్ డిఫరెంట్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలు కాదు తెలంగాణ ఉన్న బీసీలు. సమ్టైమ్ దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్. తెలంగాణ ఉన్న కొంతమంది బీసీలు ఆంధ్ర బీసీలు కాదు. వీళ్ళు రేపు ఒరిస్సాకి వెళ్తే అక్కడ ఇద్దరు కాదు. సో అక్కడక్కడ ఉన్న కేటగిరైజేషన్ ఉంటుంది. సో దర్ వాజ్ అ డిబేట్ గోయింగ్ ఆన్ ఫర్ రిజర్వేషన్ గురించి. వీళ్ళు సీజేపీ ఏమంటున్నారు, మెరిట్ ఓన్లీ కౌంట్స్. వీళ్ళు అంటున్నారు కరెక్ట్, ఓన్లీ మెరిట్, రిజర్వేషన్ ఉండకూడదని. బట్ దాట్స్ అ డిఫరెంట్ డిబేట్. ట్రాక్లో వెళ్ళిపోతుంది, అది ఇంకో ట్రాక్లో వెళ్ళిపోతుంది. అది మన సోషల్ ఇన్జస్టిస్ జరిగింది, ఎప్పుడో జరిగింది. కానీ నాకు అక్కడ బాధ ఏమనిపించింది అంటే, అక్కడ కొన్ని పోస్టర్స్ చూశాను నేను, బ్రాహ్మణికల్, కిక్ ద బ్రాహ్మణ్స్ అవుట్. అదే మాట్లాడుతున్నాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే 3 నినాదాలు. 1 ఆజాదీ నినాదాలు, 2 బ్రాహ్మణవాది, 3 మనువాది. ఈ మనువాది, బ్రాహ్మణవాది, ఆజాదీ, ఈ నినాదాలతోటి విద్యార్థుల పేరిట జరుగుతున్న ఈ ప్రహసనం, నిజంగా చెప్పాలంటే ఇది విద్యార్థులు తప్పుదోవ పట్టించే విధానం, రైట్? సో ఎందుకంటే ఇప్పుడు ఏఎస్ఏ కావచ్చు, ఎస్ఎఫ్ఏ కావచ్చు, ఏఎస్ఎఫ్ కావచ్చు, ఈ స్టూడెంట్ యూనియన్లు వాళ్ళ భావజాలను రుద్దడం కోసం ఈ వేదికను ఎంచుకున్నారా? ఈ బొద్దింకల ఉద్యమం అంటే వాళ్ళ భావజాలం, ఇది ఐడియాలజికల్ ఫైట్, ఇది విద్యార్థుల ఫైట్ కాదు. కరెక్ట్ కదా సార్? నేను చెప్తున్నాను, బెస్ట్ సొల్యూషన్ మోదీ గవర్నమెంట్కి ఈ లోక్సభ సెషన్, రాజ్యసభ సెషన్, పార్లమెంట్ ప్రొరోగ్ చేసేసేయండి. ప్రొరోగ్ అంటే షార్ట్ థింగ్, వితౌట్ సైనైడ్ అంటే నెక్స్ట్ సెషన్ అయిపోతుంది. అది సైనైడ్ కాకుండా ప్రొరోగ్ చేసేసేయండి. వీఆర్ నౌ దిస్ సాటర్డే ఆన్వర్డ్ లోక్సభ ఇస్ ప్రొరోగ్ టిల్ ఫర్దర్ నోటీస్. అప్పుడు మీరు నెక్స్ట్ వీక్ మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఏ రోజు జరుగుతుందో సాయి గారు, వీళ్ళు ఒక్కరు కనిపించారు అక్కడ. ఇది ప్యూర్లీ ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు మీరు చూసుంటారు, రాహుల్ గాంధీ అబ్రాడ్ వెళ్తారు, రాహుల్ గాంధీ తిరిగి వచ్చిన తర్వాత ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అవును. కానీ ఈసారి ఆయనకి ఏమైందంటే, ఆయన తిరిగి వచ్చేదాకా ఇంకెవరో స్టేజ్ మీద కూర్చున్నారు, వారితో కాలేదు. దానికోసం రాహుల్ గాంధీ జంతర్ మంతర్ వెళ్ళలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అడిగారు, మీరెందుకు జంతర్ మంతర్ రావట్లేదు, మీరెందుకు అభిజిత్ దీప్కే పేరు చెప్పట్లేదు? చెప్పరు కదా, బికాజ్ వాళ్ళ మెయిన్ అపోజిషన్ పార్టీ పంజాబ్లో కాంగ్రెస్, అక్కడ ఒకటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్ ఇన్ పవర్. అక్కడ వీళ్ళిద్దరే ఉన్నారు, శిరోమణి అకాలీదళ్, కానీ బీజేపీకి అంత ప్రసక్తి లేదు అక్కడ. న్యాచురల్లీ వీళ్ళు క్రెడిట్ కోసం కొట్టుకుంటున్నారు అక్కడ. దానికోసం రాహుల్ గాంధీ 7 లోక్ కళ్యాణ్ మార్గ్ వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేశారు. అక్కడ ఎత్తుకెళ్తున్నప్పుడు పెద్ద డ్రామా చేశారు. కానీ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, జమే మిలియాలో జరిగిన, ఇస్లామియాలో జరిగిన వైలెన్స్ ఆ రోజు, ఢిల్లీ రైట్స్, ఇవాళకి ఎవరు మర్చిపోలేదు. ఢిల్లీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది ఆ ఢిల్లీ రైట్స్ వైలెన్స్ ఉండే. ఢిల్లీ ప్రజలు ఫస్ట్ హ్యాండ్గా చూసారు ఏం జరిగిందని. ఇప్పుడు నా ఫ్రెండ్స్ నిన్న ఫోన్ చేసి చెప్తున్నారు, ఢిల్లీలో 7-11 మెట్రో స్టేషన్స్ క్లోజ్ చేశారు. వాళ్ళకి కోపం వస్తుంది పిల్లల మీద. యూ ఫెలోస్ ఆర్ డూయింగ్ ఆల్ ద రక్కస్ అండ్ వీఆర్ గెటింగ్ ఇన్కన్వీనియన్స్. మాకు ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాం మేము, ఎందుకంటే ఆ మెట్రో స్టేషన్ షట్ డౌన్ చేశారు.
మీరు వెళ్ళి అక్కడ మొత్తం ధ్వంసం చేశారు, టికెట్ కౌంటర్స్ పలగొట్టారు. నౌ దే క్లోజ్ టు మెట్రో ట్రైన్ అక్కడ ఆగదు. ఆలోచించండి సాగర్, ఎంత ఇన్కన్వీనియన్స్ ఆలోచించండి. సో ఇదొక బ్యాక్ ఫైరింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. నాకు అన్నిటికంటే ఒక ఇంట్రెస్టింగ్ ఏం అనిపించిందంటే వీళ్ళు అజిటేషన్ చేస్తున్నప్పుడు, స్టూడెంట్స్ అజిటేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళని ఎవరెవరు వచ్చి కలిశారు. చాలా ఇంపార్టెంట్, కరెక్ట్. ప్రకాష్ రాజ్, షబనా ఆజ్మీ, ఎంఏ బేబీ, బృందా కారాట్, అట్లాంటి చాలా క్యారెక్టర్స్. అరవింద్ కేజ్రీవాల్తో ఎక్స్పెక్టెడ్, ఆయన పార్టీ కదా. ఆ జోలేవాలా వచ్చాడు, మన యోగేంద్ర యాదవ్, ఇట్లాంటి వాళ్ళు వచ్చారు చాలామంది. అండ్ యోగేంద్ర యాదవ్తో ఓపెన్ పిలిపించాడు, మనకు ఎలక్షన్స్ అక్కర్లేదు, స్ట్రీట్స్ మీద డిసైడ్ చేయాలి ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని. ఇప్పుడు చాలామంది అందరు అడిగారు, సురేష్ గారు మీరు వెళ్ళి చాలా ఛానల్స్లో మాట్లాడారు, నిన్న రాత్రి 3 ఫోన్ చేశారు నాకు, ఇవాళ పొద్దున ఒక ఆయన దుబాయ్ నుంచి మెసేజ్ పెట్టారు నాకు, సురేష్ గారు మీ వీడియో చూశాను, వీ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం, ద సొల్యూషన్, ద ప్రాబ్లం అండ్ ద సొల్యూషన్ అండ్ ద ప్రాబ్లం. ఇది మనం చూడాల్సింది. అక్కడ జరుగుతుంది పాలిటిక్స్, దాంట్లో పడకండి. స్టూడెంట్స్కి ఏం కావాలి, దట్ ఇప్పటి నుంచి ముందుకెళ్తూ వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ పేపర్ షుడ్ నాట్ లీక్. ఎడ్యుకేషన్ ఈజ్ అ కన్కరెంట్ సబ్జెక్ట్. రేపు కర్ణాటకలో పేపర్ లీక్ అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఓకే సార్, నేను ఒక్క విషయం అడుగుతాను సార్. ఇప్పుడు నేను రైట్, మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ అంతా కరెక్ట్, నేను కూడా మీకు పూర్తిగా ఎండార్స్ చేస్తున్నాను, నేను కూడా కరెక్ట్ అనే చెప్తున్నాను. కాకపోతే ఒక విషయం, హైపోథెటికల్గా కావచ్చు, ఇంకోటి కావచ్చు, బీజేపీ ఉంది, లైక్ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మోదీ గారు ఉన్నారు, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇన్ని జరుగుతున్నాయి కదా ఇష్యూస్. ఇప్పుడు నెల రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఏదో ఒకటి మాడుతూనే ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే దాని చుట్టూతానే చాలా తిరుగుతూ వస్తుంది. ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ తీసేస్తే పోయేది కదా, ఎందుకు రాహుల్ గాంధీ దగ్గర అడిగారు కదా సాయి గారు. అంటే నేను ఎందుకంటున్నానంటే చాలా మంది అంటున్నారు ఈ ప్రశ్న, ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ తీసేస్తే ఇదంతా గొడవ ఉండదు కదా. రాహుల్ గాంధీ దగ్గర అడిగారు ఓపెన్గా. ఈయన మన మినిస్టర్ రావు బీరేంద్ర సింగ్, వాట్స్ హిస్ నేమ్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో ఉన్న మినిస్టర్, ఆయన వెళ్ళి 7 లోకల్ మాకు బయట వెళ్ళి లైవ్గా చూపించారు. ఆయన రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఓకే మీరేమంటున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ సెట్ దాట్ ఐ కెనాట్ టేక్ అ డెసిషన్. పార్లమెంట్లో డిస్కషన్ జరగాలి. ఈ సెట్ అగ్రీడ్. అయిపోయిందా, ఇదే 2 డిమాండ్ల మీద నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి చెప్తాను. వెళ్తూ ఆయన మళ్ళీ ఆయన పట్టుకున్నాను. కాదు ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలి. అమిత్ షా కూడా చేయాలన్నాడు. ఆయన ఏమన్నాడంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ దాడులు చేశారు కాబట్టి పోలీసులను నడిపించింది దాని అమిత్ షా కాబట్టి హోమ్ మినిస్టర్ అమిత్ షా చేయాలి, అండ్ మోదీ కూడా రాజీనామా చేయాలి. అచ్చా. సో రేపు సుప్రీంకోర్టులో 12th మండే రోజు కేసు వచ్చేటప్పుడు ఒకటే క్వశ్చన్ అడుగుతాను, మీ దగ్గర పర్మిషన్ ఉందా లేదా? ఆల్రెడీ రిపీట్ చేస్తున్నాను ద ఎర్లియర్ క్వశ్చన్. లాజికలీ అడుగుతారు జడ్జెస్, వెన్ యూ హ్యావ్ నో పర్మిషన్ యూ హ్యావ్ బ్రోకన్ ద లా, ఫినిష్డ్. అప్పుడు పోలీస్కి అన్ని అధికారులు ఉన్నారు. రాత్రి దన్ ద సివియరిటీ ఆఫ్ ఇట్. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియాలో ఎంతమంది పిల్లల్ని కొట్టారు సాయి గారు? కరెక్ట్, అవును. కాంగ్రెస్లో ఎంతమంది రాజీనామా చేశారు? అడగాలి. ఇప్పుడు ఎవరెవరు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల్ని కొట్టారో తెలంగాణ అజిటేషన్లో, ఆ క్యాబినెట్లో ఉన్న అందరినీ ఇప్పుడు ఈ క్యాబినెట్లో ఉంటారు 80% ఉన్నారు, వాళ్ళని తీసేసాడు. మిగతా వాళ్ళందరూ బీఆర్ఎస్ నుంచి వచ్చారు, వాళ్ళని కూడా తీయాలి. ఇది అడగాలి సాయి గారు. కానీ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ద సొల్యూషన్ ఈస్ వీళ్ళల్లి బికమ్ వెరీ ఫ్యాషనబుల్ టు ప్రొటెస్ట్. నేను చెప్పాను చూడండి, పియర్ ప్రెషర్ ఉంటుంది. అది మీకు సొల్యూషన్ కావాలి. నేను అదే మళ్ళీ హైపోథెటికల్, రేపు కేరళలో పేపర్ లీక్ అవుతుంది. కేరళలో ఇంకా పేపర్ లీక్ అయింది సాయి గారు, మీరు నవ్వుతారు వింటే. ఇది కేరళలో ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు, ఒక స్టేట్ సెలక్షన్ కమిషన్ ఒకటి ఉంది. మన దగ్గర Group 1, Group 2, Group 3, Group 4 ఎగ్జామ్స్ ఉంటుంది చూడండి. అట్లనే అక్కడ ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది సాయి గారు. ఇది పినరాయి విజయన్ అడ్మినిస్ట్రేషన్ టైంలో 2 సంవత్సరాల ముందు ఎగ్జామ్ జరిగినప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తే సడన్గా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్, యూత్ లీడర్స్, ఎస్ఎఫ్ఐ లీడర్స్ అందరూ 1 to 10 ర్యాంక్స్లో వచ్చేసారు అందరూ. వీళ్ళు కాలేజ్కి రారు. అటెండెన్స్ ఇస్ 20%. 20% అటెండెన్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ 10th ర్యాంక్లో 8 people ఆర్ ఇన్ ద ఫస్ట్ 10 ర్యాంక్స్. కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్, జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్, వీళ్ళందరూ. తర్వాత ఎంక్వైరీ జరిగి సీసీటీవీ చెక్ చేసి ఏం తెలిసిందంటే సాయి గారు, కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలామంది ఉంటారు కేరళలో. వాళ్ళు ఏం చేశారంటే, ఈ లీడర్స్ అందరికీ క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్ షీట్ ఇచ్చేసి మీరు మీ హాస్టల్లో కూర్చొని రాసి మాకు తెచ్చియండి అని చెప్పారు. దే వెంట్ టు ద హాస్టల్, క్వశ్చన్ ఆన్సర్ షీట్ రాపించుకొని
తిరిగి వచ్చి అప్పగించేశారు. వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు. లక్కీలీ హైకోర్టు పట్టుకున్నారు, సెలక్షన్ క్యాన్సిల్ చేశారు. మనం వెస్ట్ బెంగాల్లో చూసాం లీకేజ్, అక్కడ ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదు కదా. సో నేను జస్టిఫై చేయట్లేదు, ఒకదాన్ని చేయలేదని చెప్పి ఇంకో దాన్ని రాజు. నా క్వశ్చన్ ఏదంటే యూనియన్ గవర్నమెంట్కి చాలా క్లియర్గా తెలిసిపోయింది, ద టార్గెట్ ఇస్ నాట్ ధర్మేంద్ర ప్రధాన్. ఒక్కసారి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారనుకోండి, దేస్ పీపుల్ విల్ టేక్ ఇట్ ఎస్ అ విక్టరీ. చూడండి మేము చేసి చూపించాం. ఇప్పుడు నరేంద్ర మోదీ ఈజ్ ద నెక్స్ట్ టార్గెట్. ఆల్రెడీ అభిజిత్ దీప్కే నిన్న రాత్రి మాట్లాడి చెప్పాను, మోదీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ మేము ఎట్లన్నా చేపిస్తాం. సో ఇట్ ఈస్ అరవింద్ కేజ్రీవాల్ స్పీకింగ్. మోదీ ఈజ్ ద టార్గెట్, ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ జస్ట్ స్టాండింగ్ ఇన్ ద వే అన్నమాట అంతే. సో ఇది ప్రాబ్లం. సో వీళ్ళకి కావాల్సింది ఇది సాయి గారు, అది జరగదు. సరే వీళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడవచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ ఈ ప్రొటెస్ట్ అక్కడ కూర్చొని మోదీ గారు అమ్మగారిని తిట్టడము, మోదీ గారిని తిట్టడము, భగవాన్ శ్రీరాముని తిట్టడము, లెట్ దమ్ ఒక్క ఇస్లాం గురించి ఒక మాట చెప్పండి, ఏదో తిట్టమని అక్కడ తల ఉండదు వాళ్ళది నెక్స్ట్ డే. కరెక్ట్. ఓకే, ఇది మనం అడగాల్సింది. వైలెన్స్ బిగెట్స్ వైలెన్స్. మీరు రాళ్ళు విసిరితే పోలీసులు కొడతారు. లెట్ అస్ బి వెరీ క్లియర్. దేశంలో ఎక్కడైనా కానివ్వండి, ఢిల్లీ ఒకటే కాదు, ఎక్కడ హైదరాబాద్లో కూడా మీరు పోలీసుల మీద రాళ్ళు విసిరితే వాళ్ళు హిట్ యూ బ్యాక్. సార్ ఎస్, వాట్ నెక్స్ట్ సార్? ఇప్పుడు రైట్, మనం ఇందాక మాట్లాడాము ఎగ్జామ్స్ రీకండక్ట్ చేయడము, ఇవి ఎలా రాబోయే రోజుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సొల్యూషన్స్ వచ్చేసాయి, ఫైన్, ఓకే. బట్ పాయింట్ ఏంటి సార్, ఇంకా రాజకీయపరమైనటువంటి పరిష్కారాలు రాలేదు, పొలిటికల్ సొల్యూషన్స్ రాలేదు. పొలిటికల్ సొల్యూషన్స్ ఆల్రెడీ క్యాబినెట్లో డిసైడ్ అయింది, ఇవాళ డిస్కషన్ నడుస్తుంది. ఐ కెన్ సీ అశ్విని వైష్ణవ్ బ్రీఫింగ్ నడుస్తుంది యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్. అది ఒక రోజు 2 రోజులు కాదు. పొలిటికల్ డెసిషన్ విల్ బి ప్యూర్లీ ఆన్ హౌ టు కండక్ట్ ది ఎగ్జామ్. మోదీ గారు ఆల్రెడీ చెప్పారు, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టడానికి కావాల్సినటువంటి. అంటే యు ఆర్ సేయింగ్ టుమారో ఆల్సో దేర్ విల్ బి లీకేజ్. ఎస్, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇప్పుడు ఈ కేసుల కంటే నేను అర్థం చేసుకుంటాను. ఇది ఎట్లా అయిపోయిందంటే రేప్కి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు. మోస్ట్ ఆఫ్ ద ఫాస్ట్ ట్రాక్ కోర్టు 15-20 రోజుల్లో జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు. వాడు అపీల్కి వెళ్తాడు, మున్సిఫ్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తారు. అక్కడ ఒక 3 సంవత్సరాల పాటు ఉంటుంది, బెయిల్ వచ్చేస్తే వాడు బయట తిరుగుతాడు. అక్కడి నుంచి మళ్ళీ కన్ఫర్మ్ అయితే ఆడు హైకోర్టుకి వెళ్తాడు, అక్కడ ఒక 5 సంవత్సరాల పాటు ఉంటుంది. అక్కడ ఆయన మళ్ళీ శిక్షించాలనుకోండి, వాడు సుప్రీంకోర్టుకి వెళ్తాడు, అక్కడ 10-15 సంవత్సరాల పాటు ఉంటుంది. అప్పుడు దాకా 45-50 అయిపోతాడు. నథింగ్ విల్ హ్యాపెన్ టు ద రిజల్ట్. ఫాస్ట్ ట్రాక్ అంటే ఏంటి? దే షుడ్ బి నో అపీల్ ఆఫ్టర్ దాట్. ఫాస్ట్ ట్రాక్ ఒకసారి మీరు శిక్షణ చేస్తే హైకోర్టు కన్ఫర్మ్ చేస్తే దేర్ ఇస్ నో మోర్ అపీల్ ఆఫ్టర్. అట్లా ఉండాలి. దాని ఫాస్ట్ ట్రాక్. నిర్భయ కేసులో ఏమైంది సాయి గారు? నిర్భయ చట్టమే వచ్చింది. ఈ ఇందిరా జయసింగ్ నిన్న ప్రొటెస్ట్ చేసింది చూడండి, ఫేమస్ లాయర్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. వాళ్ళ అమ్మగారి దగ్గర వెళ్ళి చెప్పారు, మీరు ఆయన అబ్బాయిని పాపం ఎందుకు ఆయన ఉరిశిక్ష ఇస్తారు, మీరు వెళ్ళి మాట్లాడి ఆయన్ని రిలీజ్ చేయించేసండి. దిస్ సేమ్ ఇందిరా జయసింగ్ నిన్న ప్రొటెస్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ కోసం సుప్రీంకోర్టులో. ప్రియాంబుల్ చదివారు నిన్న. అరవింద్ కేజ్రీవాల్ నిర్భయ కేసులో రేప్ చేసిన దట్ జువెనైల్ గై, అందరికన్నా మోస్ట్ కట్టర్ ఫెలో దట్ ఫెలో వాస్. అమ్మాయిని టార్చర్ చేసి వెజినాలో స్టిక్ పెట్టిన మనిషి ఆ పోరోడు. వాడికి కుట్టు మిషన్ ఇచ్చి 20,000 రూపాయలు ఇచ్చిన మనిషి అరవింద్ కేజ్రీవాల్. సో నేను అగైన్ ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ వన్ క్రైమ్ విత్ అన్ అదర్ క్రైమ్. కానీ నేను సెకండ్ హాఫ్ ఆఫ్ డిస్కషన్ ఇంకొక రూట్లో వెళ్ళాలి సాయి గారు. ఇది నేను కొన్ని ఛానల్స్ కూడా చెప్పాను. వేర్ ఇస్ ద ప్రాబ్లం? మన దగ్గర చిన్నప్పటి నుంచే క్లాస్ 3 నుంచి ఈ ఎడ్యుకేషన్ మాఫియా, కోచింగ్ మాఫియా ఇది కంట్రోల్ చేస్తున్నా సార్. ఇప్పుడు లాతూర్ న్యూస్ ఇవాళ చదివాను, లాతూర్లో ఈ లీకేజ్ జరిగింది. ఇప్పుడు నేను యాక్చువల్లీ కొంత డీటెయిల్ తీసుకున్నాను సార్, మీతో డిస్కస్ చేయడానికి తీసుకున్న డేటా. ఐ హావ్ ద డేటా. సో నంబర్ ఆఫ్ సీట్స్ గురించి అంటే నేను ఏమంటున్నానంటే సార్, అంటే జరుగుతున్న విధానం ఇదంతా కూడా ఎడ్యుకేషన్ మీద ఒక చర్చ జరుగుతుంది పార్లమెంట్లో అన్నారు. 12 సంవత్సరాల తర్వాత నిజంగా నేను చెప్తున్నాను, నేను మోదీ గవర్నమెంట్ హయాంలో కొంచెం తక్కువ ప్రాధాన్యతనిచ్చినటువంటి శాఖ విద్యాశాఖనేమో అనిపిస్తుంది ఒక్కోసారి. మిగతా అన్ని శాఖలకు ఇచ్చారు కానీ కాదు. కరెక్ట్ యూ ఎట్లా? ఓకే, ఐ విల్ కరెక్ట్. నాకు 1 by 1 వెళ్దాం సాయి గారు. మన దగ్గర ఇప్పుడు 13 లక్షల మంది జేఈ ఎగ్జామ్ రాస్తారు ఫర్ ఐఐటి అండ్ ఎన్ఐటి కోసం. 13 లక్షల స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇస్ 17,000. 17,000. 13 లక్షలు 17,000 సీట్లు. లెస్ దెన్ 10%. నౌ ఒక లెస్ దెన్ 10, చాలా 10 కూడా లేదు, దానికన్నా తక్కువ. నీట్ 20 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తారు. ఇట్ మేబీ 21, 22 అక్కడెక్కడ మారుతుంది. అన్ని రిజిస్టర్ చేస్తున్న అందరు ఎగ్జామ్ రాయరు.
1,32,000 సీట్స్ ఉన్నాయి ఇప్పుడు నేషన్ వైడ్. ఐఏఎం నేను 3 తీసుకుంటాను. ఐఏఎం రఫ్లీ 2 లక్షల నుంచి 3 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తారు. ద టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఈజ్ 5,500 to 8,000. ఇప్పుడు చెప్పండి సాయి గారు, కోచింగ్ ఈకో సిస్టమ్ రాదా? వస్తుంది. బికాస్ మీకు ఉన్న నేను అదే అడుగుతున్నాను. నా పాయింట్ కూడా అదే యాక్చువల్లీ. ఎస్, ఇప్పుడు నేనేమంటున్నా అంటే మోదీ ప్రభుత్వము ఎక్స్టర్నల్ అఫైర్స్ మీదనో లేకపోతే డిఫెన్స్ మీదనో లేకపోతే ఎకానమీ మీదనో మనం ఎక్కువ దృష్టి పెట్టాం. కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు నేను ఇందాక చదువుతున్నది ప్రతి ముగ్గురులో ఒకరు కనీసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో చదువుతున్నారంట ఉన్న స్టూడెంట్స్. సాయి గారు, అది ఈ ఎకో సిస్టమ్ ఇంతగా బిల్డ్ అయిపోయింది. ఎట్లా బిల్డ్ అయిపోయింది అంటే 1,00,000 కోట్లు, 1,30,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీ అంట ఇంకో 2 సంవత్సరాల్లో అయితే. మోదీ గారు వచ్చిన తర్వాతనే జరిగింది. నో, మోదీ గారు వచ్చిన తర్వాత జరిగిందని నేను అనట్లేదు. వై? బట్ దీని మీద చర్చ జరగడానికి ఒక అవకాశం అయితే ఇప్పుడు వచ్చింది 12 సంవత్సరాల తర్వాత. వాట్ ఎవర్ ఇట్ అంటే మీకు 100 సీట్లు ఉంటే 10,000 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఐఎమ్ జస్ట్ గివింగ్ కంపారిజన్. ఈ 10,000 మందికి 10,000 సీట్లు ఉండవు కదా. 10,000 మందికి 100 సీట్లే ఉన్నాయి. So who has failed the system? First, colleges have failed the system. కాలేజెస్లో కోచింగ్ ఇవ్వలేకపోతే అక్కడ ఐ డోంట్ వాంట్ టు టేక్ బట్ ఐ విల్ టేక్ నారాయణ చైతన్యాలు తయారవుతారు. అండ్ నారాయణ చైతన్యాలు కూడా టాప్ లెవెల్ స్టూడెంట్స్ని సపరేట్గా పెడతారు వాళ్ళు. దీనికన్నా ముందు ఒక 6 సంవత్సరాల ముందు మా ఇంటి దగ్గర అల్వాల్ నుంచి ఒక ఫ్యామిలీ మా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు. ఏంటంటే వాళ్ళ అమ్మాయిని పంపించిన తర్వాత ఇట్లాంటి ఒక సపరేట్ కాలేజ్కి పంపిస్తే వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఓన్లీ టాప్ 10% స్టూడెంట్స్ని ఎలీట్ కోచింగ్కి పంపించారు. మిగతా అందరినీ జనతా కోటాలో పెట్టేశారు. ఈ అమ్మాయి బ్రోక్ డౌన్. ఆమె కొంచెం సైకలాజికల్గా ఇంపాక్ట్ అయింది. దీని తర్వాత కొంచెం మోటివేట్ చేసి పంపించాను. అమ్మ, దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్, చాలా ఉన్నాయి, ఇంకా యూ స్టిల్ ట్రై అని చెప్పాను. సాయి గారు, ఒక ఎగ్జాంపుల్, మనం సీట్లు పెంచితే ప్రాబ్లం అయిపోతుందా? ఎంత పెంచుతారు? 1,32,000 మెడికల్ కాలేజ్ సీట్స్ ఉన్నాయి సాయి గారు. యూ నో హౌ మచ్ ఇట్ వాస్ బిఫోర్ మోదీ గవర్నమెంట్ వచ్చే ముందు? నేను స్టెప్ బై స్టెప్ వెళ్తాను. ఐ విల్ స్టార్ట్ విత్ ఐఐటి ఫస్ట్. ఐఐటీలో ఫస్ట్ వేవ్లో మనకు తెలిసింది సర్కార్ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఢిల్లీ. ఐఐటి ఢిల్లీ వాజ్ ద లాస్ట్. ఐఐటి ఖరగ్పూర్ వాజ్ ద ఫస్ట్ యాక్చువల్లీ 1951లో. ఓకే, ఇది ఎవరు సెటప్ చేశారు? యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, జర్మనీ అండ్ యూకే. నెహ్రూ కాదు. నెహ్రూ సెటప్ చేశారు ఐఐటి అని చెప్తారు చాలామంది. ల్యాండ్ ఇచ్చారు నెహ్రూ అంతే. ద సెట్టింగ్ అప్ వాస్ డన్ బై దీస్ కంట్రీస్. వాళ్ళ దగ్గర ఎక్స్పర్టీస్ ఉండే, ఎడ్యుకేషన్ ఎక్స్పర్టీస్. దాని తర్వాత ఐఐటి గౌహాటీ వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ రూర్కీని అప్గ్రేడ్ చేశారు ఐఐటిగా. మీరు బిలీవ్ చేయరు, ఐఐటి ముందు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఐఐటిలో 23 ఐఐటీలు ఉన్నాయి సాయి గారు. ఓకే, ముందు ఎంత ఉండే? వీ సీయింగ్ దట్ ముందున్న సీట్ కన్నా మోర్ దెన్ డబుల్, ట్రిపుల్ అయిపోయింది ఐఐటి. ముందు ఐఐటీలో ఎన్ని సీట్లు ఉండే సాయి గారు? 65,000 సీట్లు ఉండే 2014లో. 67 సంవత్సరాల్లో 60,000 సీట్లు తయారు చేశారు కాంగ్రెస్ హయాం. ఒకసారి మన వాజ్పేయి గారి గవర్నమెంట్ కూడా ఉండే, కానీ మెజారిటీ వాజ్ కాంగ్రెస్. అంటే 60లో 67లో 60 పెట్టుకోండి. మోదీ గవర్నమెంట్ లాస్ట్ 12 ఇయర్స్లో ఈ 65,000 సీట్లని 1,35,000 చేశారు. అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈజ్ హయ్యర్ అన్నమాట. చెప్పండి సాయి గారు, తప్ప కరెక్ట్? అది మోదీ గవర్నమెంట్ చేసింది. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అన్నమాట. ఇది ఎందుకు ముందున్న గవర్నమెంట్ చేయలేదు? మీరు అడగొచ్చు, ఎస్ వీ షుడ్ హ్యావ్ డన్ ఇట్. ఎస్, ఇట్ షుడ్ హ్యావ్ బీన్ డన్. నంబర్ ఆఫ్ సీట్స్ పెంచితే అయిపోతుందా సొల్యూషన్? కాదు. నంబర్ ఆఫ్ సీట్స్ పెంచితే యువర్ డైల్యూషన్ ఆఫ్ స్టాండర్డ్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషలీ మెడిసిన్లో మీరు అట్లా కంప్లీట్గా మీరు దాన్ని యూ కెనాట్ మేక్ ఇట్ లైక్ దట్. సో నేను చాలా మటుకు నోట్స్ రాసుకున్నాను మీ ముందు. అదే నేను షిఫ్ట్ చేస్తాను అక్కడికి ఇక్కడికి. జస్ట్ చెకింగ్ ద నోట్స్ అన్నమాట. ఎందుకు ఇది మనం జరిగింది? మన దగ్గర ప్రొఫెసర్స్ షార్టేజ్ ఉంది, ఎస్పెషలీ మెడిసిన్లో పెద్ద షార్టేజ్ ఉంది సాయి గారు. ప్రొఫెసర్స్ మనం ఎక్కడి నుంచి ప్రొఫెసర్స్ని తీసుకొస్తాం? మన దగ్గర చాయిస్ లేదు. ఒకసారి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, వెన్ గులాం నబీ ఆజాద్ వాజ్ ద హెల్త్ మినిస్టర్ యూపీఏ హయాంలో, ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ కమిటీ, ఓకే, ప్రైవేట్ సెక్టర్ నుంచి, టు ఇంప్రూవ్ ద వెబ్సైట్ అండ్ ఆల్ దట్. వాళ్ళ దగ్గర నేషనల్ వెబ్సైట్ లేకుండే, మన దగ్గర హెల్త్ వెబ్సైట్ లేకుండే. ఇది చేసామన్నమాట. సో అప్పుడు గులాం నబీ ఆజాద్ గారు అసిస్టెంట్ కాదు, బేసిక్లీ హిస్ గైడ్గా శామ్ పిట్రోడా ఉన్నారు. శామ్ పిట్రోడా ఒక సజెషన్ ఇచ్చారు, ప్రొఫెసర్స్ లేరు మన దగ్గర మెడిసిన్లో, ఢిల్లీ ఎయిమ్స్లో ఉన్న ప్రొఫెసర్ని పెట్టి వీ కెన్
హ్యావ్ ఇస్ లెక్చర్ పైప్ టు ఎవ్రీ మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియా త్రూ 6 GB పైప్. అప్పుడు 6 GB చాలా పెద్దది. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ బిఫోర్ 2007, 14, 15 ఆ టైంలో. దట్ ఈస్ అ గ్రేట్ ఐడియా. మన దగ్గర ఇప్పుడు కూడా ప్రొఫెసర్స్ లేరు సాయి గారు మెడికల్ కాలేజెస్లో. ఇండియాలో లాస్ట్ 12 yearsలో సెటప్ చేసిన మ్యాక్సిమం మెడికల్ కాలేజ్ ప్రైవేట్ సెక్టర్లో వచ్చింది సాయి గారు. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్లో పెట్టుబడి పెట్టడానికి ఎవరి దగ్గర డబ్బులు లేవు. నో స్టేట్ గవర్నమెంట్ హస్ మనీ బికాస్ ఫ్రీబీస్ ఇచ్చి డబ్బులు లేకుండా పోయింది. ఎనీవే ఐ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ సాయి గారు. ఇప్పుడు మనం ఐఐటి గురించి చెప్పాం కదా, 13,17,000 సీట్లు. ఓకే, దిస్ ఇస్ గ్రేట్. నీట్ 21 లక్షల మంది, వీ సా దట్ దే వర్ రైటింగ్ ఫర్ 1,32,000 సీట్స్. ఐఐఎం చూసాం, జస్ట్ అండర్ 1% ఛాన్స్ అంతే. ఇది వీళ్ళది పెద్ద ప్రాబ్లం సాయి గారు. డ్రాప్ ఇయర్ అని ఒక మాట మీరు విన్నారా సాయి గారు ఎప్పుడైనా? డ్రాప్ ఇయర్ ఈజ్ వెన్ మీరు ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇట్స్ ష్యూర్ వేస్ట్. ఎవ్వడు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని తీసుకోరు, ఇంటర్న్స్గా తీసుకుంటారు. మీకు ముందుకు వెళ్ళాలంటే యూ హ్యావ్ టు డూ పీజీ. దాని తర్వాత మళ్ళీ ఇంకో 3 year కోర్స్ ఉంది, అది కూడా చేయాలి. మీరు బయటకు వచ్చేదాకా యూ విల్ బి 32, 33 అండ్ శాలరీ ఈజ్ 30,000. ఇవాళ ఒక డాక్టర్ యూఎస్ నుంచి ఒక డాక్టర్ ఒక వీడియో చేశాడు, మీకు పంపిస్తాను. దిస్ ఇస్ అ ట్రూ సిచ్యువేషన్. ఇండియాలో ఇప్పుడు ఫర్ ఎవ్రీ 1,000 patients దెర్ ఇస్ 1 doctor, విచ్ ఈస్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్. తమిళనాడు, కేరళలో దెర్ ఈస్ 1 doctor ఫర్ ఎవ్రీ 562 patients. డాక్టర్లు ఎక్కువైపోయారు, పేషెంట్స్ తక్కువ అవుతున్నారు. నాట్ పేషెంట్ తక్కువ కాదు, ఈ 1 lakhకి వచ్చే డాక్టర్ 1000 డాక్టర్లు వచ్చిన దానికి ద ప్రాబ్లమ్ ఈజ్ ఆయుష్ వస్తున్నారు దాంట్లో, హోమియోపతి, సిద్ధ, యునాని, ఆయుర్వేద అండ్ అలోపతి. మనకి స్టాండర్డ్ కాదు ప్రాబ్లం. ద ప్రాబ్లమ్ ఇస్ మనం టూ మనీ ప్రొడ్యూస్ చేస్తే కూడా మనకి ప్రాబ్లమ్ ఇస్ డాక్టర్స్ శాలరీ పెంచట్లేదు అది ఎంట్రీ లెవెల్. అదొక ప్రాబ్లం ఉంది సాయి గారు. ఇప్పుడు నీట్కి వద్దాం సాయి గారు. విల్ కమ్ టు నీట్ నౌ. నీట్ 387 కాలేజెస్ ఉండే సాయి గారు 2014. అంటే 47 to 2014 67 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్స్ మోస్ట్లీ ఉన్నప్పుడు వాళ్ళు సెటప్ చేసింది 387 మెడికల్ కాలేజెస్. ఇప్పుడు వితిన్ 2014 to 2026 12 సంవత్సరాల మోదీ గవర్నమెంట్ 387 నుంచి 823 కాలేజెస్ చేశారు. బికాస్ పిల్లల మీద ప్రెషర్ తక్కువ ఉండాలి, పిల్లలకి అడ్మిషన్ కొట్టడానికి ఛాన్సెస్ ఉండాలని చెప్పేసి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ 51,000 నుంచి 2014లో 136,000 ఉన్నాయి. ఓకే, ఆలోచించండి. తో ఎంబీబీఎస్ పోనండి, మీరు జస్ట్ టేక్ వాట్ అబౌట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా డబుల్ అయింది. 31,000 ఉన్న సీట్లు నౌ ఇట్ హస్ గాన్ అప్ టు ఆల్మోస్ట్ 70,000. పీజీ చాలా టఫ్ మెడికల్లో. ఎంబీబీఎస్ చేయొచ్చు కానీ పీజీ అడ్మిషన్ రాదు. అక్కడే చాలామంది డ్రాప్ ఇయర్ తీసుకుంటారు. ఒక సంవత్సరం పక్కన కూర్చొని ఏదో క్యాంపస్ ఒక ఇట్లాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ వెళ్ళి నేర్చుకొని లేకుంటే ఇంట్లో కూర్చొని ఫైనలీ కమ్ టు దాట్ అన్నమాట. సో దిస్ ఇస్ వేర్ వీ నీడ్ టు కమ్ అవుట్ సాయి గారు. ఇది మనం చేస్తే చాలా మట్టుకు పిల్లల మీద ఉన్న ఇప్పుడున్నది ప్రెషర్ తగ్గుతుంది. సో ఎంబీబీఎస్ సీట్స్ 1,36,000, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ 78,000 ఉంది ఇప్పుడు. కానీ రాసే పిల్లలు తగ్గట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి దే వాంట్ మేక్ ఇట్ 1,000 seats అన్నమాట. అది జరగవచ్చు బహుశా. నెక్స్ట్ సాయి గారు వీ విల్ కమ్, ఎందుకంటే మన దగ్గర జిప్మర్ కానీ ఎయిమ్స్ కానీ వీళ్ళకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళకి సపరేట్ అడ్మిషన్ ప్రాసెస్ ఉంది. వాళ్ళు నార్మల్ దాంతో మిక్సప్ చేయరు వాళ్ళు దాన్ని. సో బిట్వీన్ 1,36,000 సీట్స్ మన దగ్గర ఉన్న ఎంబీబీఎస్ సీట్స్లో 63,000 సీట్లు గవర్నమెంట్, 73,000 సీట్లు ప్రైవేట్ సెక్టర్. ఓకే, ఇక్కడ కూడా మీకు ఫీజు విల్ బి డిఫరెంట్ అన్నమాట. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఉన్నది కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అండ్ ఉత్తరప్రదేశ్. స్పెషలీ కర్ణాటక అండ్ తమిళనాడులో మెడికల్ కాలేజెస్, మోస్ట్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ కంట్రోల్ చేసేది పొలిటీషియన్స్. దానికోసం నీట్ వద్దు అని చెప్తున్న ఎవరు? తమిళనాడులో ఉన్న స్టాలిన్, ఇప్పుడున్న జోసెఫ్ విజయ్. వాళ్ళు కోట్లకి అమ్ముకుంటుండే సీట్లు. ఓకే, అది ఇప్పుడు జరగట్లేదు. అది వాళ్ళకి దే ఆర్ అప్సెట్. దట్ ఈస్ వై నీట్ గురించి సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళారు స్టాలిన్ గవర్నమెంట్, కానీ సక్సీడ్ కాలేదు. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. మన దగ్గర 1961 నుంచి ఇప్పటికి వస్తే 2 క్యాంపసెస్ ఉండే 61లో. దాని తర్వాత 2014కి వచ్చేదాకా 7 ఉన్నాయి సాయి గారు, 6 నుంచి 7. ఇప్పుడు 21 ఐఏఎమ్స్ ఉన్నాయి, 21 ఐఏఎమ్స్ అదే టుడే. కానీ అప్పుడు కూడా సరిపోవట్లేదు, బికాస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ ఉందన్నమాట. ప్రాబ్లమ్ సాయి గారు మనం అనలైజ్ చేద్దాం. ఇక్కడ నుంచి వీ వాంట్ గో ఆన్ ఎ డిఫరెంట్ రూట్. ఓకే,
ఎందుకంటే ఐఐఎంకి 1%, 2.6 lakhs నుంచి 3 lakhs స్టూడెంట్స్ రాస్తే 5,500 నుంచి 8,500 దాకా సీట్లు ఉన్నాయి. దట్స్ ఇట్. మీరు దాని నుంచి 50% రిజర్వేషన్ తీసేస్తే ఉన్నది 2,500 సీట్లు, లేకుంటే 3,000 మ్యాక్సిమం. ది బికమ్ వెరీ వెరీ టఫ్ టు గెట్ ఇన్ టు అన్ ఐఐఎం. ఇప్పుడు మనం యూఎస్తో కంపేర్ చేద్దాం సార్. చాలామంది అంటారు కదా యూఎస్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని. చాలామంది మన దగ్గర నుంచి వెళ్తూ ఉంటారు యూఎస్కి. దొరకకపోయిన వాళ్ళు కెనడాకి వెళ్తారు, వాడు కూడా దొరకకపోయిన వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్తారు. యూఎస్లో ఏం చేశారంటే వాళ్ళ ఈ టాప్ లెవెల్ కాలేజెస్కి అఫ్కోర్స్ పబ్లిక్ ఫండింగ్ హెవీ ఉంటుంది, వాళ్ళకి డొనేషన్స్, వాళ్ళంటే రిచ్ ఇన్స్టిట్యూషన్స్ విల్ గెట్ లాట్ ఆఫ్ మనీ అనమాట. చైర్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు, పెద్ద పెద్ద కార్పొరేట్స్ డొనేట్ చేస్తారు, ఇండివిజువల్ వెల్త్ చారిటీస్ డొనేట్ చేస్తారు. యూఎస్లో ఏం చేస్తారు, మన దగ్గర ఒక ఐఐటి ఇక్కడ ఉంటే సాయి గారు, దానికి 100 ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఉంటుంది. నార్మల్ థర్డ్ రేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఈ గ్యాప్ ఫిలప్ చేస్తుంది ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. ఇది ప్రాబ్లం. బికాస్ కాలేజెస్ చదువు చెప్పట్లేదు పిల్లలకి. దే ఆర్ స్టిల్ స్టక్ ఇన్ ద ఓల్డ్ వన్. ఏమనంటే మేము ఏ పెడుతున్నాం, ఎంఎల్ పెడుతున్నాం అంటారు. నథింగ్ డూయింగ్. ఇఫ్ యు ఆర్ దాట్ గుడ్ యూ విల్ రీచ్ అట్లీస్ట్, ఇఫ్ నాట్ ఐఐటి బిట్స్ లెవెల్కి వస్తారు మీరు. అమెరికాలో ఏం చేశారంటే దే పుట్ అప్ స్టాండర్డ్ ఒక పర్ఫార్మెన్స్ పెట్టారు అన్ని కాలేజెస్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ మెరిటోక్రసీ. అక్కడ రిజర్వేషన్ లేదు, ఏం లేదు. సో ఎవ్రీబడి గెట్స్ ద సేమ్ ఛాన్స్. ఏమైందంటే మీకు ఒక ఐఐటి నుంచి ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చే ఛాన్స్ లేదు. దర్ ఆర్ లాట్ ఆఫ్ కాలేజెస్ యూ కెన్ సెలెక్ట్. ఎంఐటి నుంచి, కార్నెల్ నుంచి మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం కూడా చేయాలి, మన కాలేజెస్ని అప్గ్రేడ్ చేయాలి. మెడిసిన్లో ఆ ప్రాబ్లం. నేను అదే అడుగుతున్నాను సార్, అందుకే అంటున్నాను నేను. అంటే ఇంకా చేయాల్సిన రిఫార్మ్స్ చాలా ఉన్నాయి ఈ దేశంలో. అసలు ఇప్పుడు మనం యూనివర్సిటీలో ఉన్నాం సార్, చాలామంది యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి బయట అసలు మార్కెట్ ఎక్స్పోజరే లేదు. మరి కూడా ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్తారు, అసలు ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్తున్నాము, ఎన్ని కాలేజెస్లో తిరుగుతున్నాము, అసలు బేసిక్ అవగాహన కూడా లేకుండా, మార్కెట్ ఏం జరుగుతుందో తెలియకుండా పెరుగుతున్న సందర్భాలు ఉన్నాయా లేవా? సో గ్రాడ్యుయేట్స్ ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్స్ లక్షల్లో బయటకు వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రెషర్ కుక్కర్స్ వల్ల ఒక డేటా పాయింట్స్ నేను తీసుకున్నాను. 2022లో ఒక కోటాలోనే 15 మంది విద్యార్థులు చచ్చిపోయారట, ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్రెషర్. 2023లో 26 మంది చచ్చిపోయారు. 2024 17 మంది. 25 మే వరకల్లా వచ్చిన డేటా ఇది. 2025 మే కల్లా 14 మంది చచ్చిపోయారు. ఎందుకు సాయి గారు? ప్రెషర్. ఈ ప్రెషరు తల్లిదండ్రుల కోరికలు, వాళ్ళకున్న లక్ష్యాల కోసం పిల్లల్ని బలి చేయడం. ఎన్నోసార్లు నేను కోచింగ్ సెంటర్ ఎన్నోసారి ఈ వర్డ్ యూజ్ చేశాను. చిన్నప్పటి నుంచి ఎస్పెషల్లీ మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ సాయి గారు. నేను ఈ సిచ్యువేషన్ కేరళలో చూడలేదు ఎక్కువ. కేరళలో కూడా ఉందనుకోండి, అక్కడ నర్సింగ్కి ఎక్కువ డిమాండ్ ఉంది. డాక్టర్ అండ్ నర్సింగ్ అక్కడ. ఇంజనీరింగ్కి అంత డిమాండ్ లేదు అక్కడ. కాలేజెస్ లేదంగా ఉంది కాలేజెస్. మన దగ్గర ఏంటంటే క్లాస్ 3, క్లాస్ 4 నుంచి వాడిని నీట్ కోచింగ్ ఉందా అని అడుగుతారు ఫస్ట్. జేఈ కోచింగ్ ఉందా ఈ స్కూల్లో? ఏది 4వ క్లాస్ 5వ క్లాస్లో ఉన్నారు అబ్బాయి అమ్మాయి. పేరెంట్స్కి అదొక్కటే. ఎందుకు? మీరు ఒక పెళ్ళికి వెళ్తే మీరేం చెప్పాలి? మా కొడుకు డాక్టర్, మా కూతురు డాక్టర్, లేకుంటే మా కొడుకు ఇంజనీర్, అది కూడా యూఎస్లో ఉన్నారు, బెంగళూరు హైదరాబాద్ కాదు, యూఎస్కి వెళ్ళాడు. ఈ ప్రెషర్ ఉంది చూడండి సాయి గారు. పక్కింటి వాళ్ళు చూసి చూడరా ఆ అబ్బాయి అమ్మాయి చూడు, వాడికి చూడు ఇంజనీరింగ్ అడ్మిషన్ వచ్చింది ఐఐటీలో, నీకు దున్నపోతుంది, నీకు ఇక్కడ ఏదో లోకల్ కాలేజీలో వచ్చింది, ఎవరు యూజ్లెస్ ఫెలో, ఫినిష్డ్. వాడు మొరాల్ ఎక్కడ పోతుంది? పిల్లలకి ఇంట్రెస్ట్. నేను ఎన్నోసార్లు ఐ థింక్ ఐ మస్ట్ బి రిపీటింగ్ మెసేజ్, మన ప్రేక్షకులు కూడా చెప్తారు. సురేష్ గారు మీరు దీనికి అంటే ఈ బొద్దింకలు ఎవరు లేనప్పుడు కూడా మాట్లాడింది మీరే. ఎందుకు నేను చెప్తున్నాను సాయి గారు ఎన్నోసార్లు. ఎస్టర్డే నైట్ 1% కాన్ఫిడెన్స్ సురేష్ గారు మీరు అప్పుడు చెప్పిన ఒక లెక్చర్ ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది సాయి గారు. అది ఐ థింక్ సంస్కార్ భారతి అని. సార్ ఇప్పుడు అట్లీస్ట్ ఈ అంశాల మీద ఇప్పుడు పార్లమెంట్లో చర్చ అంటున్నారు కదా, ఈ ఆజాదీ నినాదాలు బ్రాహ్మణవాది మనువాదీలకు కన్ఫైన్ అవ్వకుండా లిటరల్లీ ఇట్లాంటి చర్చ జరుగుతుందా? నేనైతే నిజంగా ఆల్ పాలిటిక్స్. నేను ఫస్ట్ తప్పు పట్టే 2-3 లెవెల్ చూసుకుందాం. ఒకటి పేరెంట్స్. ఈ పేరెంట్స్ అన్రియలైజ్డ్ డ్రీమ్స్ అంటాం మనం. నా కాన్సెప్ట్లో అది అక్కడ. అంటే పేరెంట్స్, నేను చదువుకోలేదు ఎక్కువ, ఓకే, ఆయన పొలాల్లో పనిచేస్తున్న ఒక ఫార్మర్ కూడా ఉండొచ్చు, మా కూతురు కొడుకుని యూఎస్ పంపించాలి, వాడు ఐఐటి చేయాల్సింది, లేకుంటే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ పంపిస్తాను, డబ్బులు విపరీతంగా ఖర్చు, పొలాలు అమ్మేస్తాను, ఇల్లు అమ్మేస్తాను, కానీ వాళ్ళు యూఎస్ పంపిస్తాను. అదే వాళ్ళ అల్టిమేట్ ఎయిమ్ అన్నమాట. ఇంకోటి ఏంటి? మిడిల్ క్లాస్ అస్పిరేషన్. నేను ఐఐటికి వెళ్ళలేకపోయాను, నేను డాక్టర్ కాలేకపోయాను, మా కూతురు కొడుకు డాక్టర్ ఇంజనీర్ కావాలి. వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా అని అడుగుతారు సాయి గారు. ఐ లాస్ట్ యు ఆర్ అన్ ఇంజనీర్ సాయి గారు, మీరు ఎందుకు మీడియాలో వచ్చారు?
మీరు కూడా ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో కోడింగ్ చేసుకుంటే కూర్చోవచ్చు కదా మీరు కూడా. మొదట్లో నేను ఏం చెప్పే సమాధానం ఏంటో తెలుసా సార్? మొదట్లో నన్ను అడిగినప్పుడు చెప్పేసాం, నిజంగా కూడా అదే అనిపించేది. చదివింది పేరెంట్స్ కోసం, చదువు పని చేస్తుంది నా కోసం అన్న ఫీలింగ్. 95% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ దిస్. మనకోటి అనిపిస్తుంది దీనికోసం పని చేయాలని, అది అడగరు పేరెంట్స్, పిల్లలకి ఆప్షన్ ఇవ్వరు. లిటరల్లీ మీరు దానికి ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు నిజంగానే నేను మీడియాకి సంబంధించి మీడియా అంటే ఏంటి, ఏదో BA మ్యాథ్స్ కమ్యూనికేషన్ ఏదో చేయాలనుకున్నాను అనుకోండి, జర్నలిజం ఏదో కోర్స్ చేయాలనుకున్నాను అనుకోండి, ఏంటంటే నువ్వు డిగ్రీ చదువుతావా, అయిపోయింది కదా, ఫస్ట్ బోరల్ అవుట్. నాతో అయింది కదా, ఉస్మానియా ఎంట్రన్స్ రాశాను 1983లో. ఐ కేమ్ సెకండ్ ఇన్ ద ఎంట్రన్స్. ఫీజు కట్టడానికి రెడీగా ఉన్నాను, నాకు గుర్తుంది ఇప్పుడు కూడా. ఆ రోజు వెళ్దాం అనుకుంటే మా ఫాదర్ 2-3 ఫ్రెండ్స్ వచ్చారు. ఓ మిస్టర్ విజయన్ ఎక్కడ, మీ కొడుకు ఏమైంది? మా ఫాదర్ జర్నలిజం చేస్తాడు, చిన్నప్పటి నుంచి వాడు చాలా ఇంట్రెస్ట్. ఏం సార్ 500 రూపాయలు జీతం కూడా లేదు, డెక్కన్ క్రానికల్ ఒకటే పేపర్, హిందూ ఇప్పుడే వచ్చింది, ఏం నథింగ్ ఇస్ దేర్. ఓకే, లెట్ హిమ్ డూ సంథింగ్ ఎల్స్, లెట్ హిమ్ డూ ఇంజనీరింగ్. మా ఫాదర్కి ఏమో ఆయన ఇంజనీర్, బట్ ఈ నెవర్ ఇన్సిస్టెడ్. దట్స్ ద గ్రేట్ థింగ్ అబౌట్ మై ఫాదర్. ఇప్పుడు ఆయన లేరు పాప, ఈ పాజిటివ్ ఇన్ 2000. బట్ మా ముగ్గురికి, నన్ను, మా సిస్టర్, మా బ్రదర్ చెప్పింది ఒకటే మాట, డూ వాట్ యూ లవ్ టు డూ. నేను అడగను, ఐ కెన్ ఓన్లీ టీచ్ యూ, డబ్బులు లేవు నా దగ్గర ఎక్కువ. ఐఎమ్ ఏ టిపికల్ గవర్నమెంట్ రైల్వే ఇంజనీర్, మిడిల్ క్లాస్, మందరి ఇంతే ఉంది. చదువు ఈజ్ ద ఓన్లీ లగ్జరీ ఐ కెన్ అఫోర్డ్. అది మీరు ఏం కావాలని చేయండి, ఐ సపోర్ట్ యూ టిల్ అ స్టేజ్. అక్కడి నుంచి మీరు యూ టు బీ ఆన్ యువర్ ఓన్. దట్ ఈస్ వాట్ ఇట్ డిడ్. ఫైనలీ హోటల్ మేనేజ్మెంట్ చేశాను నేను వెళ్ళి. నాకు చాలా ఇష్టం ఉండే కోర్స్, ఇప్పుడు కూడా ఐ స్టిల్ ఫీల్ ఇట్స్ ఎ గ్రేట్ కోర్స్ టు డూ. ఇది సాయి గారు ఇంపార్టెంట్. మన దగ్గర ప్రాబ్లం ఈజ్ పేరెంట్స్. నేను వాళ్ళనే తప్పు పడుతున్నాను. మీరు కోటా సూసైడ్ చెప్తున్నారు సాయి గారు, IITలో ఎంతమంది సూసైడ్ చేశారు? చాలామంది ఉన్నారు పిల్లలు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఎంతమంది సూసైడ్ చేశారు? ఇప్పుడు ఎంసెట్ లేదు, ముందు ఎంసెట్ ఉండే, ఎంసెట్ రాసి ఎంతమంది సూసైడ్ చేశారు? బికాస్ ఈ ఎక్స్పెక్టేషన్ పిల్లల మీద ఫుల్ ప్రెషర్ పెట్టేస్తున్నారు. ఆ ప్రెషరే ఫైనలీ వాట్ యూర్ సీయింగ్ ఇన్ ఎగ్జామ్స్ ఆల్సో, నీట్ కానీ JEE కానీ. ఎందుకంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్, ఫస్ట్ టైం రాసే నారో మార్జిన్తో పోయింది, 0.5 మార్క్స్తో పోయింది నాది, జీవితం అంతా ఫినిష్. నెక్స్ట్ ఇయర్ రాస్తారు 1.25తో పోయింది, 1%తో పోయింది. ఎందుకంటే యువర్ గ్యాప్ బిట్వీన్ సీట్స్ అండ్ నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఇస్ హ్యూజ్. ఇంకా పెరుగుతుంది అది. చెప్పాను చూడండి, మోదీ గవర్నమెంట్ హస్ మేడ్ ఇట్ డబుల్. కొన్ని కేసెస్లో ట్రిపుల్ చేశారు సీట్స్, మెడిసిన్ కానీ IIT కానీ ఏం జరుగుతుంది? వీఆర్ నాట్ అప్గ్రేడింగ్ అ లో లెవెల్ ఇన్స్టిట్యూట్స్ టు హయ్యర్ లెవెల్. మెడికల్లో కూడా అంతే సాయి గారు. ఓకే, ఎయిమ్స్ ఎక్కడ ఉంటుంది, మన ఇక్కడ లోకల్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి, పేషెంట్ కూడా ఉండరు. ఏ రోజు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తూ ఉంటారో పక్కన ఊర్లో బస్సు పంపించి అందరిని తీసుకొచ్చి బెడ్ మీద పడేస్తారు పేషెంట్ అని చెప్పేసి. ఏదో ఒక జబ్బు, నీకు స్టమక్ పెయిన్, నీకు హెడేక్, నీకు లివర్ ప్రాబ్లం, అందరు పెట్టేస్తారు వాళ్ళకి. పాపం అందరు బాగానే ఉన్నారు యాక్చువల్లీ. ఇది ఒక పెద్ద ఫ్రాడ్ ఇది. ఓకే, ఇట్ ఇస్ ఫేమస్ మలయాళం ఆథర్ కాల్డ్ వైకమ్ మొహమ్మద్ రషీ. హీ రోట్ ఎ బుక్ లైక్ దిస్ ఆన్ దిస్. కాసర్గోడ్ ఉన్న డాక్టర్ వాళ్ళ కొడుకుని పంపిస్తే కర్ణాటక క్యాపిటేషన్ ఫీజ్ కట్టి డాక్టర్ చేస్తాడు. వాడు 10 సంవత్సరాలు చదువుకుంటాడు, 5 సంవత్సరాలు MBBSకి. ఫైనల్ ఎగ్జామ్కి వాడికి ఒకటే తెలుసు, హెడేక్. ఇంకే వాడికి ఏం తెలియదు. ప్రాక్టికల్ ఎగ్జామ్, ఒక పేషెంట్ పడున్నాడు, పేషెంట్కి స్టమక్ ఏక్, కానీ వీడికి చెప్పరు వాడి సిమ్టమ్స్ ఏనని. వీడెళ్ళి అంటాడు, పేషెంట్ ఒకరోజు ముందెళ్ళి కలిసి అంటాడు, అన్న పని చేయండి, నాకు ఒక్కటే తెలుసు తలకాయ నొప్పి గురించి, హెడేక్ గురించి తెలుసు. వాడంటే కాదు నాకు కడుపు నొప్పి అంటాడు. అదేం కాదు, ఇప్పుడు నీకు ఉన్నది హెడేకే చెప్పి వాడికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ జరుగుతుంది, వాడు అన్ని హెడేక్ సిమ్టమ్స్ చెప్తాడు పేషెంట్. ఎగ్జామ్ అనేది సర్ప్రైజ్ అయిపోతారు. రికార్డులు ఏమో స్టమక్ పెయిన్ ఉంది, ఇక్కడ హెడేక్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ హ్యాపెనింగ్ విత్ కరప్షన్ సైడ్. మెడికల్ ఫీల్డ్లో కరప్షన్ ఇస్ ద మోస్ట్ హైయెస్ట్. దానికోసం మనం అనుకుంటాం డాక్టర్లు కొంతమంది ప్రిస్క్రిప్షన్ రాసి డబ్బులు తీసుకుంటున్నారు, లేకుంటే కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ రాసి దాంట్లో డబ్బులు సంపాదించుకుంటున్నారు, రెఫరెన్స్ ఇచ్చి డబ్బాలు సంపాదించుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు PG చేయడానికి ₹1,00,00,000 ఖర్చు చేయాలి సాయి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో. వాడు రికవర్ చేయాలి కదా. మెడిసిన్ 5.5 years, 5 సంవత్సరాలు దాని ఇంటర్న్షిప్, మళ్ళీ ఇది DNB కానీ PG చేసి మళ్ళీ దాని తర్వాత ఇంకొక అడ్వాన్స్ కోసం అన్నీ కలిసి ఒక 3, 4, 5 కోట్లు ఖర్చు పెట్టుకుంటాడు. ఈ హ్యాస్ టు రికవర్ ఇట్. 32 నుంచి 60, 65 దాకా వచ్చేదాకా ఈ హ్యాస్ టు రికవర్ ద ఎంటైర్ మనీ అండ్ నాట్ ఓన్లీ రికవర్, మళ్ళీ వాడు ఫ్యామిలీని చూసుకోవాలి, ఇల్లు కట్టాలి. సార్ అయితే ఇప్పుడు మనం పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. ఈ టైంలో మీరు ఇందాక అన్నట్టుగా ప్రోరోగ్ చేయాలని మీరు చెప్పారు, కానీ సరే ఈ పార్లమెంట్ వరకే నడుస్తుందా ఇదంతా కూడా? ఆ తర్వాత ఏముండదు. పార్లమెంట్లో నిజంగానే చర్చ ఏమైనా జరుగుతుందా? జరిగే అవకాశాలు కూడా ఏం కనిపించట్లేదు. లాస్ట్లో మేబీ 2 రోజులు దీన్ని ఇప్పుడు వీళ్ళు రాజీనామా అని పట్టుబడుతున్నారు. దీనికి ఏమైనా ముగింపు ఉంటుందా? ఉండదు. ఉంటే ఫస్ట్ రోజే రాజీనామా చేసేస్తుండే.
ఓకే, అండ్ మోదీ వుడ్ హావ్ బీన్ ద ఫస్ట్ పర్సన్ టు ఇన్సిస్ట్ ఆన్ రెసిగ్నేషన్. కానీ మోదీకి తెలుసు దిస్ ఇస్ నాట్ హిమ్, ఇట్ ఈస్ మోదీ, ఇట్ ఈస్ ద ఎన్డీఏ గవర్నమెంట్. లాస్ట్ పిలుపు ఏమొచ్చింది, మోదీ గవర్నమెంట్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్, నరేంద్ర మోదీ రీప్లేస్ చేసి ఇంకొకరు కాదు, మోదీ గవర్నమెంట్ కూడా, బీజేపీ గవర్నమెంట్ కూడా రిజైన్ చేయాలి. దట్ ఈస్ ద ప్రాబ్లం. అది ఎప్పుడు అమిత్ షా కానీ, నిన్న టీజీ మోహన్ దాస్ అని చెప్పి ఫేమస్ మలయాళం పొలిటికల్ కామెంటేటర్, ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్, మాట్లాడుతుంటాను రెగ్యులర్గా. సార్ ఏమన్నారు నిన్న అంటే, క్వైట్ అమిత్ షా ఈజ్ ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ అన్నారు. నాకు అప్పుడే అనిపించింది కరెక్ట్, అమిత్ షా ఒక మాట చెప్పలేదు దీంట్లో. కానీ చూడండి, డెలిబరేట్ స్టెప్స్, ఢిల్లీ పోలీస్ పిల్లల ఇంటికి వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు. ఎవరెవరు ఆ రోజు అక్కడ ఉన్నారో, ఎవరోజు వైలెన్స్లో ఇండల్జ్ అయ్యారో, ఎవరెవరు ఫింగర్ ప్రింట్స్ దొరికిందో వాళ్ళ దగ్గర ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. నిన్న ఒక ముంబై నుంచి ఒక పౌరుడు ఏడుస్తా నిన్న ట్విట్టర్లో పెట్టాడు, వాడు నేను ఎప్పుడు ఇంకా ప్రొటెస్ట్కి వెళ్ళను, ప్లీజ్ నన్ను ఇడిసేసేయండి అని చెప్పి 6 సార్లు పిలిపించారు పోలీస్ స్టేషన్కి పోలీసులు ముంబైలో. వాళ్ళ పేరెంట్స్ వచ్చి బయట నిలబడి ఏడుస్తున్నారు. ఇప్పుడు తప్పైంది సార్, మేము మీకు ప్రింట్ చేయము ఇది. వీళ్ళు ఎవడో బట్టి తీసుకెళ్ళాడు, వీడు ఫుల్ ఫ్యాషన్, అందరు వెళ్తున్నారు కదా నేను కూడా వెళ్తా, ఏదో ఎవరెస్ట్ మౌంటైన్ క్లైంబ్ చేయడానికి వెళ్తున్నాడు చెప్తున్నాడు. ఎందుకు ఫ్యాషనబుల్? డిడ్ యూ గో దేర్? ఐ వాస్ దేర్ ఇన్ ద ప్రొటెస్ట్, యూ డెంట్ కమ్. సెల్ఫీలు తీసుకుందాం మనం, ఆ సెల్ఫీలే మిమ్మల్ని అక్కడ పట్టుబడుతుంది. పేపర్లో మీ ఫోటో వచ్చిందనుకోండి, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ దట్ యు ఆర్ దేర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు వైలెన్స్ ఇంటెలిజెన్స్ చేస్తారా లేదా, ఇట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్ ఆల్ టుగెదర్. నేను మళ్ళీ పిల్లలకి చెప్తున్నాను, ఎస్ పొలిటికలీ అవేర్ ఉండాలి, కానీ మీ కెరియర్ ఫుల్ టైం పొలిటిక్స్కి వెళ్తే ఇది ఈ పనికి వెళ్ళండి, లేకుంటే మీ చదువు మీరు చేసుకోండి. వాళ్ళు మీకోసం పోరాడతారు. యూ నీడ్ నాట్ గో అండ్ సిట్ దేర్. అరవింద్ కేజ్రీవాల్ కానీ, అభిజిత్ దీప్కే కానీ, మిగతా వాళ్ళు సౌరవ్ దాస్ కానీ, వీళ్ళందరూ వెళ్ళి మీకోసం పోరాడతారు. రైట్, దే హ్యావ్ మేడ్ ఇట్ అ ప్రొఫెషన్. సింపుల్ సొల్యూషన్. అగైన్ లాస్ట్ థింగ్, ప్రాబ్లమ్ పేపర్ లీకేజ్, సొల్యూషన్ గో ఫర్ డైరెక్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నెక్స్ట్ స్టెప్ ఇంక్రీజ్ సీట్స్. ఇంక్రీజ్ ఎక్కడ దాకా, ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది, ఇది ఎక్కువ గుంచితే స్నాప్ అవుతుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో ఐఐటీలు ఇంకా పెంచలేమో ఎక్కువ. నంబర్ ఆఫ్ సీట్స్ పెంచాలంటే వీ నీడ్ ప్రొఫెసర్స్. సేమ్ విత్ మెడిసిన్స్. మెడిసిన్లో కూడా ఎంబీబీఎస్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కానివ్వండి, యూ నీడ్ మోర్ ప్రొఫెసర్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చేసే సీట్లు అప్పుడు కూడా సాయి గారు 10% కన్నా ఎక్కువ మందికి సీట్లు రావు. 90% రాని వాళ్ళు ఏడుస్తారు, అండ్ డెఫినెట్గా ఏడుస్తారు. దాంట్లో స్పెషలీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఏడుస్తారు. మేము ఎంత బాగా పర్ఫామ్ చేసినా కానీ నాకు సీట్ రాలేదు, నాకు 300 ర్యాంక్ తక్కువ నోడికి సీట్ వచ్చింది, ఫర్ వెరీ ఆబ్వియస్ రీజన్. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అ సొల్యూషన్. గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పారు ఫాస్ట్ ట్రాక్ కూడా, అదన్నీ చెప్పారు. నేను చెప్పాను చూడండి, ఫాస్ట్ ట్రాక్ ఫస్ట్ శాంక్షన్ దాని తర్వాత అపీల్స్లో వెళ్ళి ఎక్కడో పడిపోతుంది. అది ఎవరు గుర్తుపెట్టుకోడు. 10 years తర్వాత ఈ క్యాండిడేట్ సేమ్ ఫెలోస్ హు ఆర్ నౌ దేర్ ఇన్ ద డాక్, 6-7 ఉన్నారు చూడండి, వాళ్ళ కేసు నేను రాసిస్తాను స్టాంప్ పేపర్ మీద. సాయి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు 15 రోజుల్లో జడ్జ్మెంట్ ఇస్తారు. 15-20 సంవత్సరాల దాకా ఏదో ఒక కోర్టులో పడి ఉంటుంది, ఎక్కడ వెళ్ళదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చెట్ల గారు. చాలా విషయాలు అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాలపైన సురేష్ కొచ్చెట్ల గారి అభిప్రాయం. చాలా స్పష్టంగా వారు 360 degrees అనాలిసిస్ చేశారు. అన్ని అంశాలని అందులో ఆయన పొందుపరచడం జరిగింది, విశ్లేషించడం జరిగింది. వారి అభిప్రాయాలతో మీరు ఏకీభవించినట్టయితే కనుక మీరు కూడా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశ గీతం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.